మీరు జెరోదా ప్లాట్ఫామ్ ని యూజ్ చేస్తుంటారా? కైట్ అప్లికేషన్ ఎప్పటి నుంచో వాడుతున్నాను, నాకు అన్ని తెలుసు అప్లికేషన్ రిలేటెడ్ గా అనుకుంటే ఫ్రెండ్స్, ఈ 2023లో కొన్ని కొత్త ఫీచర్స్ ని జెరోదా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. అది ఇన్వెస్టర్స్ కి ఈవెన్ ట్రేడర్స్ కి కూడా ఉపయోగపడేవి. ఎగ్జాంపుల్ ట్యాగ్స్ అని ఉన్నాయి. ఈ ట్యాగ్స్ ఇలా వీటిని యూజ్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీరు గోల్ బేస్డ్ గా ఇన్వెస్ట్మెంట్, లైక్ మీరు రిటైర్మెంట్ కానీ, పిల్లల చదువులు కానీ, పిల్లల పెళ్లిళ్ళు కానీ, ఇలా ఏదైనా ఒక థీమ్ బేస్డ్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఈ ట్యాగ్స్ వాటికి ఇస్తే మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ని ఈజీగా మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈవెన్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయింగ్ అండ్ ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ రిలేటెడ్ గా మనం డైలీ ఆర్డర్స్ ప్లేస్ చేస్తుంటాం. అలా ప్లేస్ చేసేటప్పుడు అది దేనికి సంబంధించిందని ఒక ట్యాగ్ మనం ఇవ్వగలిగితే ఆ పర్టికులర్ సెగ్మెంట్ రిలేటెడ్ గా మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మనం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నామా, ఆ సెగ్మెంట్ లో మనం ఎక్కువ లాస్ అవుతున్నామా అని ఇండివిజువల్ గా మీరు అనాలిసిస్ చేసుకునేలా జెరోదా వాళ్ళ రిలేటెడ్ గా కొత్త ఫీచర్స్ ఉన్నాయి. జస్ట్ ఇవే కాదు, ఈ 2023లో లాంచ్ అయ్యి మనకి యూస్ఫుల్ గా ఉంటున్న ఎంటైర్ న్యూ ఫీచర్స్ తో పాటు ఈ జెరోదా కైట్ అప్లికేషన్ రిలేటెడ్ ఉన్న కంప్లీట్ బేసిక్స్ ని ఇవాల్టి వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ థింగ్స్ ని బిట్స్ అండ్ పీసెస్ గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే నాకు ఇంత టైం పట్టేది కాదేమో. బట్ నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది మొత్తం మీకు చెప్పాలనే ప్రయత్నంతోనే వీడియో లెంత్ ఇంతుంది. ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ లెంతీ వీడియోస్ తో మీ ముందుకు తీసుకురావడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ చాలానే ఎఫర్ట్స్ పెడుతున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటుంటే ఒక లైక్ ఆ వీడియోకి చేస్తూ, ఎస్ ఇలానే మీరు మాకు యూస్ఫుల్ కంటెంట్ ఇస్తుంటే మేము మీతోనే ఉన్నాం అనేలా మీరు మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్తారా? సో దట్ అది మాకు అండ్ మా టీమ్ మెంబర్స్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఓకే, ఇక లేట్ చేయకుండా జెరోదా కైట్ అప్లికేషన్, న్యూ అప్లికేషన్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు డైరెక్ట్ గా యాప్ చూపించేస్తున్నారు, దీంట్లో అసలు అకౌంట్ ని ఎలా ఓపెన్ చేయాలి, ఇది నేను ఎండింగ్ లో పెట్టాను. యూజువల్ గా ఇవన్నీ వీడియో స్టార్టింగ్స్ లో ఉంటాయి, బికాస్ అకౌంట్ ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్ క్రియేట్ చేస్తున్న అతనికి. బట్ మోస్ట్లీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అకౌంట్ ఆల్రెడీ ఉంటుందని ఒక ఒపీనియన్ తోనే అది ఎండ్ లో ఉంచాను. సో మీరు అకౌంట్ ని ఓపెన్ చేసుకుంటున్న వాళ్ళైతే ఎండ్ లో నేను మీకు ఇస్తున్నాను కాబట్టి ఇదంతా గమనించండి. యాప్ ఇంట్రెస్టింగ్ గా ఉంది అనిపిస్తేనే అకౌంట్ ని ఓపెన్ చేయండి. అరివెన్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటూ ఇదంతా చూసాక ఇది మన ఫ్రెండ్స్ కి కూడా ఈ అకౌంట్ ఉంటే బాగుంటుంది, మంచి అకౌంట్ అని మీకు అనిపిస్తే వాళ్ళకి కూడా ప్రాసెస్ ఎండింగ్ లో ఉంటుంది. బట్ మా నుంచి వస్తున్న రిక్వెస్ట్ ఒకటే, మీరు అకౌంట్ ని ఓపెన్ చేద్దాం అనుకున్న సందర్భంలో డైరెక్ట్ వెబ్సైట్ కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసే బదులు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నా. మీకు మా నుంచి వస్తున్న కంటెంట్ యూస్ఫుల్ గా ఉంది అనుకుంటే మన ఛానల్ లింక్ ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇక లేట్ వద్దు. ఓకే, మీరు జెరోదాలో అకౌంట్ ఓపెన్ చేసి మీ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి తర్వాత 2-factor అథెంటికేషన్, లైక్ ఇంకొక లేయర్ ఆఫ్ సెక్యూరిటీని మీరు ఎంటర్ చేశాక లోపలికి వస్తారా, ఫస్ట్ పేజ్ మీకు ఇలా అపియర్ అవుతుంది. ఇది నేను ఫస్ట్ బ్రాడ్ గా క్లాసిఫై చేస్తాను. అసలు యాప్ లో మనం రాగానే మనకు కనిపించేది ఏంటి అండ్ కొత్తగా చూస్తుంది కదా మన కళ్ళు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం యాప్ నుంచుంటే దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వాచ్ లిస్ట్ అని మీకు ఒక చిన్న ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. సో చూస్తే మనకి ఓవర్ వ్యూ అని కింద నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అని కనిపిస్తుంది కదా, అవి ఎంతెంత మారుతున్నాయి, లైక్ ఎంత పెరుగుతున్నాయి, ఎంత తగ్గుతున్నాయి, వాటి గ్రాఫ్ ఎలా ఉంది లాస్ట్ 52 వీక్స్ నుంచి అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ అది మనం మార్చుకోవచ్చు. మీకు నచ్చిన స్టాక్, మీకు నచ్చిన ఆప్షన్ ఆర్ మీకు నచ్చిన ఇండెక్స్ తో వాటిని మార్చుకోవచ్చు. అవి నేను ఎలాగో కూడా చూపిస్తాను. ఓవర్ వ్యూ లో మనకు ఒక 2 కనిపిస్తుంటాయి. ఆ 2 నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంటాయి. బట్ మనం ఏదైనా మార్చుకోవచ్చు. అండ్ దాని కింద మన అకౌంట్ లో ఫండ్స్ ఎంత ఉంది, డబ్బులు ఎంత ఉన్నాయి అనేది కూడా కనిపిస్తుంది. నేను లైవ్ లో మీకు డబ్బులు ఎలా యాడ్ చేయాలో కూడా చూపిస్తాను. సో మనకి ఫండ్స్ ఈక్విటీలో ఎంత ఉంది అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. అయిపోయాక నెక్స్ట్ మీరు స్క్రీన్ పైన డౌన్ సైడ్ ఎక్కడ టచ్ చేసినా ఆర్ క్రాస్ మార్క్ దగ్గర టచ్ చేసినా ఇది మనకు కొలాప్స్ అయిపోయి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి డైరెక్ట్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్నది వాచ్ లిస్ట్. ఎన్ని వాచ్ లిస్టులు ఉన్నాయి? 7 వాచ్ లిస్ట్ దగ్గరగా ఉన్నాయి. ఈచ్ వాచ్ లిస్ట్ లో 50 దగ్గరగా మనం యాడ్ చేయొచ్చు. అది మీరు ఏదర్ స్టాక్స్ యాడ్ చేస్తున్నా, ఆప్షన్స్ యాడ్ చేస్తున్నా, ఇండెక్స్ ఏవి యాడ్ చేస్తున్నా 50 దగ్గరగా యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేయాలి? సెర్చ్ అండ్ యాడ్ అని ఉందా, అక్కడ క్లిక్ చేయండి. మీకు నచ్చిన స్టాక్ ని టైప్ చేయండి. లైక్ నేను రిలయన్స్ ని టైప్ చేస్తున్నా. ఎన్ఎస్సి బిఎస్సి రెండు వస్తాయి. మీకు కావాలంటే రెండు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బాగా గమనించండి, రెండు యాడ్ చేసుకోవచ్చు అంటే మనం ప్లస్ సింబల్ దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయాలి. మీకు గ్రీన్ టిక్ మార్క్ పడిందంటే దాని అర్థం అది ఆల్రెడీ వాచ్ లిస్ట్ లో యాడ్ అయిపోయి ఉంటుంది. మీరు బ్యాక్ వచ్చి దాన్ని గమనించవచ్చు. లేదు మీరు బై మిస్టేక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ బిఎస్సి యాడ్ చేయబోయి ఎన్ఎస్సి యాడ్ చేశారు, దెన్ వాచ్ లిస్ట్ లోకి వెళ్ళి అది రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేయాల్సిన నీడ్ లేదు. యాడ్ చేస్తున్నప్పుడే మీకు గ్రీన్ టిక్ మార్క్ ఉందా, దాన్ని మళ్ళీ ఇంకొకసారి టిక్ చేస్తే అది అక్కడి నుంచి రిమూవ్ అయిపోయి ఉంటుంది. మీరు బిఎస్సి కావాలంటే అప్పుడు మళ్ళీ బిఎస్సి పెట్టచ్చు. ఆర్ ఎన్ఎస్సి బిఎస్సి అండ్ ఫ్యూచర్స్ ని కూడా మొత్తాన్ని కూడా ఒకేసారి యాడ్ చేసుకోవాలనుకున్నా ఇలా మీరు వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకున్న తర్వాత అనుకుందాం ఇవన్నీ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి వాచ్ లిస్ట్ లో యాడ్ చేశారనుకుందాం. దెన్ వాచ్ లిస్ట్ 1 అని కనిపిస్తుంది కదా, దానిపై మీరు లాంగ్ ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసి ఉంచండి, ఇలా మీకు కనిపిస్తుంది. దాంట్లో వాచ్ లిస్ట్ 1 ని మీరు ఎడిట్ చేసుకుంటూ జస్ట్ అది మీరు ఇంట్రాడే కోసమే చేస్తుంటే ఇంట్రాడే, ఇలా ఇంట్రాడే అని కూడా మీరు టైప్ చేసి సేవ్ చేశారనుకోండి, వాచ్ లిస్ట్ నేమ్ మారిపోతుంది. అండ్ మీరు అగైన్ దానిపై లాంగ్ ప్రెస్ చేసి ఉంచి మీరు ఆగస్ట్ ఫ్యూచర్ ని టాప్ లో ఉంచాలనుకుంటున్నారు, మీకు అది కనిపించాలనుకుంటున్నారు ఫస్ట్ అనుకుంటే ఇక్కడ మీకు డాటెడ్ గా కనిపిస్తున్నాయి కదా, దాన్ని పట్టుకుంటే అది మనకి మూవ్ అవుతుంది. మనకి ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లోకి మూవ్ చేయొచ్చు. అలా మీకు నచ్చిన
నచ్చిన ప్లేస్ లో మీరు యాడ్ చేసుకున్న స్టాక్స్ ఆప్షన్స్ ని నచ్చిన రీతిలో ఒక్కొక్క వాచెస్ లో మీరు యాడ్ చేసి ఉంచొచ్చు. అలా మనకి కనిపిస్తున్నవన్నీ కూడా వాచెస్ లే అనమాట. ఎండింగ్ వరకు ఇక్కడ నేను లాస్ట్ లో అన్ని ETF యాడ్ చేసి ఉంచాను కాబట్టి నేను ఇప్పుడు ఆ వాచ్ లిస్ట్ 7 ని లాంగ్ ప్రెస్ చేసి ఉంచుతున్నా. ఇలా వస్తుందా, మొత్తం ఎడిట్ చేసేసి జస్ట్ ETF అని పెట్టేస్తాను. సో దట్ నాకు ఏ వాచెస్ లో ఏ ఉన్నాయనేది అర్థమైపోతుంది. సో ఇంట్రాడే చేస్తున్నా, పొజిషనల్ చేస్తున్నా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, సెక్టార్స్ బేస్డ్ గా చేస్తున్నా, మీరు ఆ వాచ్ లిస్ట్ పైన పేరుని ఇచ్చేసారంటే ఈజీగా మీరు వెళ్ళిపోవచ్చు. సో అప్ సైడ్ ఏముందో తెలుసుకున్నారు, మిడిల్ లో ఏముందో తెలుసుకున్నారు. ఇప్పుడు కింద ఉంటున్నవి ఒక్కొక్కటి మారుస్తుంటే మనకి ఎంటైర్ వరల్డ్ ఓపెన్ అవుతుంది జిరోదా కైట్ రిలేటెడ్ గా. సో వాచ్ లిస్ట్ గురించి కంప్లీట్ గా ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఆర్డర్స్ దగ్గరికి వెళ్దాం. సో మార్నింగ్ నేను ఏం ఆర్డర్ మీకు రికార్డ్ చేయడానికి మీకు చూపిస్తాను, అది కూడా రికార్డ్ చేయడానికి పెట్టాను, అది మీకు కనిపిస్తుంది. బట్ ఆర్డర్స్ లోకి రాగానే ఫస్ట్ మనకి ఓపెన్ ఆర్డర్స్ అని ఉంటాయి. ఓపెన్ ఆర్డర్స్ అంటే మీనింగ్ ఏంటంటే, నేను మీకు లైవ్ లో కూడా చేసి చూపిస్తాను. ఓపెన్ ఆర్డర్స్ అంటే మీనింగ్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక ఆర్డర్ పెట్టారు, లైక్ ఒక పర్టికులర్ స్టాక్ కానీ ఆప్షన్ కానీ బైక్ పెట్టారు, అది ఇంకా ఎగ్జిక్యూట్ కాలేదు, మీన్స్ కంప్లీట్ కాలేదు, మీకు అది ఓపెన్ లో పెండింగ్ లో కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జిక్యూటెడ్ అంటే మీరు బై చేయమని పెట్టారు, బై అయిపోయింది, అది ఎగ్జిక్యూటెడ్ లో కనిపిస్తుంది. ఆర్ మీరు ఏదైనా ఆర్డర్ పెట్టారు, క్యాన్సిల్ చేశారు, అది ఇక్కడే కనిపిస్తుంది. ఆర్ ఇంకేదైనా రిజెక్ట్ అయింది, అది ఇక్కడే కనిపిస్తుంది. మొత్తానికి అన్ని కూడా ఇక్కడే కనిపిస్తాయి, ఎగ్జిక్యూటెడ్ లోనే కనిపిస్తాయి. GTT అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి. స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు, అండ్ బై చేసిన వాటికి టార్గెట్లు కూడా పెట్టచ్చు. టార్గెట్, స్టాప్ లాస్ ఇవన్నీ పెట్టచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి. 20% 30% వస్తే అమ్మేమని పెట్టచ్చు. నేను ఇన్వెస్ట్ చేసిన 10-20% ఆర్ 50% పడుతున్నా నేను ఎగ్జిట్ అయిపోతాను అనుకున్నా మీరు స్టాప్ లాస్ పెట్టచ్చు. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆర్డర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఐపీఓస్ కోసం స్పెషల్ గా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి యాప్ లోనే ఐపీఓస్ ఉంటాయి. ఆన్ గోయింగ్ ఐపీఓస్, ఇప్పుడు ఏవేవి రన్ అవుతున్నాయి ఐపీఓస్ అవన్నీ ఉంటాయి. అండ్ ఈ ఐపీఓస్ ఎప్పుడెప్పటి నుంచి ఓపెన్ అవుతున్నాయో కూడా మీకు డేట్స్ ఉన్నాయి చూడండి. 20 నుంచి 23rd జూన్, 16 నుంచి 21st జూన్, ఇవన్నీ కూడా మీకు అలా కనిపిస్తూ ఉంటాయి. అప్కమింగ్ ఉన్నవి మీరు అప్లై చేయలేరు, బట్ ఆన్ గోయింగ్ ప్రెసెంట్ రన్ అవుతున్న ఐపీఓస్ ఇక్కడ అప్లై ని క్లిక్ చేసి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతూ మీరు ఐపీఓని అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఆప్షన్, యాక్చువల్లీ మనం ఏదైనా ఒక స్టాక్ ని కొన్నాం అనుకోండి, అమ్మిన అతను మనకి డెలివరీ ఇవ్వాలి, సర్టెన్ టైం పీరియడ్ లోపు మనకి డెలివరీ ఇవ్వాలి. కానీ అమ్మిన తన దగ్గర ఏదైనా ఒక రీజన్ తో తన దగ్గర స్టాక్స్ లేవనుకోండి, తను ఆప్షన్ లోకి వెళ్ళి ఆ స్టాక్స్ ని కొని నాకు అమ్మాలి. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ లో తను ఆప్షన్ మార్కెట్ లోకి వెళ్తాడు కదా. తననే కాదు, ఎవరైనా స్టాక్స్ ని కొన్న వ్యక్తి డెలివరీ ఇవ్వలేనప్పుడు దెన్ ఆ పర్సన్ ఆప్షన్ మార్కెట్ కి వెళ్ళి మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే అధిక ప్రైస్ పెట్టి కొనాల్సి ఉంటుంది కొన్ని స్టాక్స్ ని. అలాంటి స్టాక్స్ ఒక లిస్ట్ మీకు ఇక్కడ 2 PM తర్వాత కనిపిస్తూ ఉంటుంది. ఇఫ్ ఎవరైనా ఆప్షన్ మార్కెట్ లో స్టాక్స్ ని కొనడానికి వచ్చారనుకోండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే వాళ్ళు హైయర్ ప్రైస్ పెట్టాలి కాబట్టి మీ డీమ్యాట్ అకౌంట్ లో స్టాక్స్ ఉంటే దెన్ ఆప్షన్ మార్కెట్ లో మీకు కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే మంచి ప్రైస్ కనిపిస్తుంటే దానికి మీరు పార్టిసిపేట్ చేసి మీరు సెల్ కూడా చేయొచ్చు. ఓపెన్ మార్కెట్ లో కంటే ఆప్షన్ మార్కెట్ లో అధిక ప్రైజే పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇలా ఎక్స్ట్రా ఇన్కమ్ ని కూడా త్రూ ఆప్షన్ మార్కెట్ సంపాదించవచ్చు. బట్ ఇలా రేర్ గా కనిపిస్తుంటాయి. ఎప్పుడో ఎవరో ఒకరు ట్రాప్ అవుతుంటారు అలా డెలివరీ ఇవ్వలేని పొజిషన్ లో, వాళ్ళ గురించి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ పోర్ట్ఫోలియో అని కనిపిస్తుందా, హోల్డింగ్స్ అని కనిపిస్తుంటుంది, పొజిషన్స్ అని కనిపిస్తుంటుంది. ఫస్ట్ పొజిషన్స్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఈజీగా మీ హోల్డింగ్స్ అర్థమవుతుంది. పొజిషన్స్ అంటే ఇవాళ నేను ఒక స్టాక్ కొన్నాను, ఒక ఆప్షన్ కొన్నాను, ఒక ఫ్యూచర్ కొన్నాను, అవన్నీ నాకు పొజిషన్స్ లోనే చూపిస్తాయి. ఇంట్రాడే కదా, అవన్నీ నాకు పొజిషన్స్ లోనే చూపిస్తాయి. ఇఫ్ నేను వాటిని స్క్వైర్ ఆఫ్ చేయలేదు, ఫర్దర్ గా కంటిన్యూ చేశాను, ఆ స్టాక్ ఏదైతే కొన్నానో ఈక్విటీ స్టాక్ ఉంది కదా, అది మాత్రం హోల్డింగ్స్ లోకి వెళ్ళిపోతుంది. నా ఆప్షన్, నా ఫ్యూచర్ మాత్రం ఇక్కడే ఉంటది. సో మీకు అర్థమైంది కదా. స్టాక్స్ 1 డే కంటే ఎక్కువ మనం హోల్డ్ చేస్తుంటే అవి హోల్డింగ్స్ కి వెళ్ళిపోతాయి. స్టాక్స్ మాత్రం అవి కాక ఇంట్రాడే లో ట్రేడ్ చేస్తున్నా, మీరు ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తున్నా, ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్నా, అవన్నీ మీకు పొజిషన్స్ లో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత టూల్స్ అని కనిపిస్తుందా, దీంట్లో మీకు మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి చూడండి. ఒకటి బాస్కెట్, రెండవది SIP, మూడవది అలర్ట్స్. ఫస్ట్ బాస్కెట్ అంటే మనం సింపుల్ గా అర్థం చేసుకోండి. మీరు ఏదైనా ఒక కిరాణా స్టోర్ కానీ సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు మీరు ఒక బాస్కెట్ పట్టుకుంటారా, అందులో మీకు నచ్చినవన్నీ వేసుకుంటారు, ఒకేసారి బిల్ చేస్తారు. అలా యాడ్ న్యూ బాస్కెట్ లోకి వెళ్ళి నేను మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్. ప్లస్ అని కనిపిస్తుందా, న్యూ బాస్కెట్ అని, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి డెమో అని టైప్ చేస్తున్నా. సో డెమోలో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కొన్ని సర్టైన్ స్టాక్స్ ని యాడ్ చేస్తున్నా. రిలయన్స్, NSE, యాడ్ బై అని ఉంటుంది, యాడ్ సెల్ అని ఉంటుంది. నేను ఇప్పుడు బై పెడుతున్నా. మార్కెట్ ప్రైస్ ఎక్కడ ఉంటే అక్కడ నేను కొనేసేలా బై పెడుతున్నా. రిలయన్స్ కనిపిస్తుంది కదా, మళ్ళీ ఇక్కడ సర్చ్ సింబల్ లా ఉందా, అక్కడికి వెళ్ళి ఇంకొకసారి ట్యాప్ చేసి ITC స్టాక్, అది కూడా మళ్ళీ యాడ్ చేశాను. నెక్స్ట్ HDFC బ్యాంక్. ఇలా నాకు నచ్చిన స్టాక్స్ అన్నిటిని నేను యాడ్ చేసుకున్నానా, ఇలా కింద ఉంటున్న ఎగ్జిక్యూట్ ని ఇలా స్వైప్ చేశాను అనుకోండి, అన్ని స్టాక్స్ నేను ఒకేసారి కొనొచ్చు, అన్ని స్టాక్స్ ఒకేసారి బై అయిపోతాయి. సో బాస్కెట్ అంటే ఇందాక చెప్పాను కిరాణా స్టోర్ ఎగ్జాంపుల్. ఒక బాస్కెట్ లో మీరు మీకు నచ్చిన స్టాక్స్ అన్నిటిని పెట్టుకుంటూ
ఒకేసారి దాన్ని బై చేయొచ్చు. స్టాక్స్ అయినా ఇంకేం చేయకూడదు అంటే ఫ్రెండ్స్, మీరు ఫ్యూచర్స్ ని, ఆప్షన్స్ ని, స్టాక్స్ ని ఏవైనా అలా యాడ్ చేయొచ్చు. కొన్ని ఆప్షన్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఒకేసారి ఒక కాల్ ని పుట్ ని సెల్ చేస్తూ, ఇంకొక కాల్ ని పుట్ ని బై చేస్తూ, ఇంకొక కాల్ ని పుట్ ని కూడా సెల్ చేయాల్సి రావచ్చు. ఆర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ తో ఉంటున్న స్ట్రాటజీస్ ని మీరు ఫాలో అవుతున్నారు. వాటన్నిటిని యాడ్ చేసుకొని ఒకేసారి మీరు ఎగ్జిక్యూట్ చేస్తే అవన్నీ ఒకేసారి ఎక్స్చేంజ్ కి వెళ్ళి ఒకేసారి మనం అనుకుంటున్న లిస్ట్ ఆఫ్ స్టాక్స్ స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మాటికి మనం వెళ్ళి ఇంకొకసారి వాటిని పెట్టబడలేదు, అంతటిని ఒకసారి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బాస్కెట్ వల్ల ఉపయోగం. అండ్ పక్కనే ఎస్ఐపి అని ఉందా. యూజువల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి చేస్తూ ఉంటారు, కానీ ఈవెన్ స్టాక్స్ లో కూడా మీరు ఎస్ఐపి చేయొచ్చు. సో ఎస్ఐపి చేయాలంటే మనకి లిస్ట్ ఆఫ్ స్టాక్స్ కావాలి కదా. అదే ఒక స్టాక్ అయినా, ఆర్ 3-4 స్టాక్స్ అయినా, 10 స్టాక్స్ అయినా, 100 స్టాక్స్ అయినా, ఒక బాస్కెట్ లో మీరు ఆ స్టాక్ ని యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ డెమోలో నేను ఇప్పుడు ఈ స్టాక్స్ అన్నిటిని యాడ్ చేశాను. యాడ్ చేశాక ఎస్ఐపి దగ్గరకు వచ్చి న్యూ ఎస్ఐపిని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనం ఇందాక పెట్టుకున్న బాస్కెట్ ఉందా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డెమో, మనం పెట్టుకున్న బాస్కెట్ నేమ్ డెమో కదా, డెమో సెలెక్ట్ చేసుకొని మంత్ లో ఏ డేట్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. మీకు రీసెంట్ గా నేను ఎస్ఐపి వీడియోలో క్లియర్ గా చెప్పాను. నేను ఎందుకు 15th డేట్ ని సెలెక్ట్ చేస్తూ ఉంటాను ఎస్ఐపి రిలేటెడ్ గానీ, అది ఈ వీడియోలో. సో కాబట్టి నేను 15th డేట్ ని సెలెక్ట్ చేశాను. ఏ టైంలో ఎగ్జిక్యూట్ చేద్దాం, 11 o'clock మార్నింగ్ 11 o'clock కి నా ఆర్డర్ ఎక్స్చేంజ్ కి వెళ్ళేలా సెట్ చేసి ఇక్కడ కింద క్రియేటర్ ఉందా, ఇది క్లిక్ చేశాను అనుకోండి, నా ఎస్ఐపి క్రియేట్ అయిపోతుంది. అండ్ ఈ ఎస్ఐపి ఒక నేమ్ పెట్టుకోవాలి మనం. సపోజ్ నా రిటైర్మెంట్ కోసం నేను ఈ స్టాక్స్ ని ఎస్ఐపి చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాను. సో నేను నా ఎస్ఐపికి నేమ్ రిటైర్మెంట్ అని ఇచ్చేసాను అనుకోండి, రిటైర్మెంట్ ఇచ్చేసి క్రియేట్ చేశాను అనుకోండి, చూడండి అక్కడ యాక్టివ్ లో ఉంటది. సో నాకు క్లారిటీ ఉంది నేను రిటైర్మెంట్ కోసం ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నానని. ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ లో నేను ఆ స్టాక్స్ ని మార్చాలనుకుంటే ఇక్కడికి వచ్చి డెమోలో నా బాస్కెట్ లో ఉంటున్న స్టాక్స్ ని పైన ఎడిట్ అని కనిపిస్తుందా, ఎడిట్ లో మీకు ఇష్టం లేని స్టాక్స్ ని ఇలా డిలీట్ చేసుకుంటూ దెన్ సేవ్ చేసి అవి తీసేశాక ఇంకేదైనా కొత్త స్టాక్స్ మీకు కనిపిస్తుంటే అగైన్ ఇక్కడ సర్చ్ అని కనిపిస్తుంది కదా, అక్కడికి వచ్చి మీకు నచ్చిన స్టాక్స్ ని ఇలా ఎంటర్ చేసుకున్నారు అనుకోండి బాస్కెట్ లోకి. టైం టు టైం మీ ఎస్ఐపి రిలేటెడ్ గా కూడా అవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఆర్ ఈవెన్ మీరు క్రియేట్ చేసుకున్న ఎస్ఐపి ని క్లిక్ చేసి అది పాస్ చేయొచ్చు. లేక ఏదైనా ఒక మంత్ లో మీ దగ్గర డబ్బు లేదు, మీ డిమాట్ అకౌంట్ లో డబ్బు లేదు, అది మీరు పాస్ చేయొచ్చు. ఆర్ ఈవెన్ ఇంకేదైనా బాస్కెట్ లో ఉంటున్న స్టాక్స్ ని అదే డేట్ లో కొనాలనుకుంటున్నా ఇంకొక బాస్కెట్ ని క్లిక్ చేయొచ్చు, ఎడిట్ క్లిక్ చేసి. ఆర్ ఈవెన్ డిలీట్ చేయాలనుకుంటున్న ఎస్ఐపి మీరు డిలీట్ చేసేయచ్చు. ఇది మీ డిమాట్ అకౌంట్ లో డబ్బులు ఉంటేనే ఈ ఎస్ఐపి వెళ్తూ ఉంటుంది. లేదు మీరు డైరెక్ట్ గా బ్యాంకుకి మ్యాండేట్ ఇవ్వాలనుకున్నా, లైక్ డైరెక్ట్ గా మీకు ఒకవేళ డబ్బులు లేకపోతున్నా బ్యాంక్ నుంచి కట్ అవ్వాలనుకుంటున్నా కూడా బ్యాంక్ మ్యాండేట్ ని మీరు ప్రొవైడ్ చేసి, ఎగ్జాంపుల్ ఇక్కడ కింద సెటప్ ఏ బ్యాంక్ మ్యాండేట్ అని కనిపిస్తుందా, ఎస్ఐపిని క్రియేట్ చేసినప్పుడు దాన్ని క్లిక్ చేసి క్రియేట్ ఏ న్యూ మ్యాండేట్ అని ఉందా, అది క్లిక్ చేస్తే మీరు ఎస్ఐపి చేస్తున్న టైంలో మీ డిమాట్ అకౌంట్ లో డబ్బులు లేకపోతే డైరెక్ట్ గా మీ బ్యాంక్ నుంచి డబ్బులు కట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. వన్స్ ఈ మ్యాండేట్ ని మీరు యాక్టివేట్ చేశాక 5 days దగ్గరగా పడుతుంది ఇది మీకు యాక్టివేట్ అవ్వడానికి. అండ్ ఫైనలీ అలర్ట్స్ అని కనిపిస్తుంది కదా, ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ ఒక లెవెల్ క్రాస్ చేశాక, ఒక ఆప్షన్ ఒక లెవెల్ క్రాస్ అయ్యాక, ఒక లెవెల్ కిందకి వచ్చాక మీరు బై చేద్దాం సెల్ చేద్దాం అనుకుంటున్నా, ఇక్కడ న్యూ అలర్ట్ ని క్లిక్ చేసి అలర్ట్ నేమ్ ఏమని పెడతారు, ఇంట్రాడే కి మీరు చూస్తున్న అలర్ట్ అనుకుంటే ఇంట్రాడే అని పెట్టి మీరు దేంట్లో చూడాలనుకుంటున్నారు, సపోజ్ ఇన్ఫోసిస్ స్టాక్. ఇఫ్ ఆ స్టాక్ ఒక ప్రైస్ గ్రేటర్ దాన్ ప్రెసెంట్ 1281 దగ్గర ఉంది, ఒకవేళ నేను 1290 అబౌవ్ వస్తే నాకు చెప్పు అని నేను పెట్టేశాను అనుకోండి, క్రియేట్ చేస్తే నాకు అలర్ట్ క్రియేట్ అయిపోయింది. సో దట్ ఇన్ఫోసిస్ ప్రైస్ ఎప్పుడైతే 1290 కంటే అబౌవ్ వస్తుందో నాకు అలర్ట్ వస్తుంది. ఇది డైరెక్ట్ మెయిల్ కి కూడా వస్తుంది, మీరు యాప్ లో నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే వస్తుంది. చూడండి మార్నింగ్ నాకు ఇలా మెయిల్ వచ్చింది, నేను ఫ్యూచర్స్ రిలేటెడ్ గా పెట్టుంచాను మీకు చూపించాలని. ఇలా నాకు మెయిల్ లో ఈ అలర్ట్ ను క్రియేట్ చేసావు కదా, ఇది మీరు అనుకుంటున్న ప్రైస్ కంటే అబౌవ్ వచ్చిందని. మీరు ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్టాక్స్ వేటికైనా ఇలా వెళ్తున్నా ఇలా వస్తున్నా నన్ను అలర్ట్ చేయని కూడా మీరు అలర్ట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అయిపోయింది ఆ టూల్స్. అండ్ ఫైనలీ ప్రొఫైల్. ఇక్కడ మనం ఫండ్స్ యాడ్ చేసుకోవడం, మన ప్రొఫైల్ లో సెట్టింగ్స్ ని మార్చుకోవడం, ఆర్ మన ప్రాఫిట్ అండ్ లాస్ ని చూడడం, ట్యాక్స్ రిలేటెడ్ గా కావాల్సిన డాక్యుమెంట్స్ ని డౌన్లోడ్ చేసుకోవడం, అన్ని కూడా ఇక్కడ మనం చేయొచ్చు. స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. బట్ దాని అన్నిటికంటే ముందు మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఎలా ఆర్డర్స్ ని ప్లేస్ చేయాలి, ఆర్డర్స్ రిలేటెడ్ కూడా ఇంపార్టెంట్ టైప్స్ ఏంటని, దాని గురించి మొదట మాట్లాడుకుందాం. బట్ దానికోసం ఫండ్స్ కావాలి కదా. ఈ డెమో అకౌంట్ లో నా దగ్గర 171 రూపీస్ మాత్రమే ఉన్నాయి. 10,000 రూపీస్ యాడ్ చేస్తాను. యాడ్ ఫండ్స్ మనం ఎంత యాడ్ చేయాలనుకుంటున్నామో అది అక్కడ టైప్ చేసి, నెక్స్ట్ మీరు యూపీఐ ద్వారా చేయొచ్చు ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయొచ్చు. కానీ గమనిస్తే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తూ ఉంటే మీకు 9 రూపీస్ ప్లస్ జిఎస్టీ కట్ అవుతుంది. సో నా సజెషన్, ఒకవేళ అది థౌజండ్స్ లో అవుతున్నా, 1 lakh బిలో అవుతున్నా, అరౌండ్ 1 lakh అవుతున్నా, మీరు యూపీఐ ద్వారా చేసుకోండి, వితౌట్ ఎనీ చార్జెస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను యూపీఐ ని సెలెక్ట్ చేసి నేను ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తాను. వన్స్ పేమెంట్ కంప్లీట్ చేశాక మనకి ఇలా వస్తుంది. జస్ట్ మనం క్లోజ్ ని క్లిక్ చేస్తే ఆ బ్యాలెన్స్ మనకి మన అకౌంట్ లో ఈక్విటీ అండర్ లో కనిపిస్తుంటుంది. ఈక్విటీ అండర్ లో కనిపిస్తున్న డబ్బులతో మనం స్టాక్స్ ని ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అండ్ ఈవెన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. పక్కనే కమోడిటీస్ అని కనిపిస్తుందా, ఆ కమోడిటీస్ అకౌంట్ యూజువల్గా యాక్టివ్లో ఉండదు.
దాన్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి. మీరు యాక్టివ్ అని క్లిక్ చేస్తే మీ రిలేటెడ్గా కొన్ని డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ని అడుగుతారు. ఇక్కడ కమోడిటీ అకౌంట్ రిలేటెడ్గా మీరు సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేసి ఇక్కడ అడుగుతున్న డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేస్తే మీ కమోడిటీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో ఎలా మనీ యాడ్ చేయాలి ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అసలు ఎలా మనం ఆర్డర్ ప్లేస్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దానికోసం మనం ఫస్ట్ లో రిలయన్స్ ని యాడ్ చేసి పెట్టుంచామా, అదే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. రిలయన్స్ ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీరు బై చేయాలా సెల్ చేయాలనే దానికి ముందు ఒక్కసారి దీని పైకలా మీరు స్వైప్ చేశారంటే రిలయన్స్ స్టాక్ ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, ఎక్కడెక్కడ కొంటున్నారు అనేది ఇదిగోండి ఈ మార్కెట్ డెప్త్ లో మీకు అర్థం అవుతుంది. సో ఏ ప్రైస్ లో ఎంతెంత క్వాంటిటీ అమ్ముతున్నారు, ఎంతెంత క్వాంటిటీని కొంటున్నారు అన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందా. దాని కింద మీకు ఎంతకి ఓపెన్ అయింది ఇవాళ రిలయన్స్, ఎంత హైక్ వెళ్ళింది, ఎంత లో వెళ్ళింది అండ్ ప్రీవియస్ క్లోజ్ ఎంత అనేది ఉంటుంది. అండ్ దాని కింద ఇవాళ మొత్తం ఎంత వాల్యూమ్, ఎంతమంది ఆ స్టాక్ ని కొన్నారు అమ్మారన్న డేటా వాల్యూమ్ కనిపిస్తుంది. యావరేజ్ గా ఏ ప్రైస్ లో ఇవాళ రిలయన్స్ మొత్తం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంత ప్రైస్ యావరేజ్ గా ట్రేడ్ అయిన ప్రతి ప్రైస్ ఒక యావరేజ్ ని తీసుకుంటే మనకి ఈ ప్రైస్ వస్తుంది, యావరేజ్ ప్రైస్. అండ్ ఈవెన్ దానికంటే కొంత కింద ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ అని కనిపిస్తుంది. సో ఫండమెంటల్స్ ని క్లిక్ చేస్తే ఈ స్టాక్ లాస్ట్ 1 month లో ఎంత రిటర్న్ ఉంది, 1 year రిటర్న్ ఎంత ఉంది, బీటా ఎంత ఉంది, మార్కెట్ క్యాపిటల్, స్టాక్ మార్కెట్ క్యాపిటల్ ఎంత, ప్రైస్ టు ఎర్నింగ్, ప్రైస్ టు బుక్, డివిడెండ్ ఈల్డ్, ఎంత మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, సెక్టార్ పి ఎంత, 52 వీక్ హై, 52 వీక్ లో, ఈవెన్ ఈ బిజినెస్ రిలేటెడ్ గా సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా రీడ్ మోర్ అని క్లిక్ చేస్తే కనిపిస్తుంది. అండ్ ఈవెన్ దీని పక్కన ఈవెంట్స్ అండ్ ఈవెన్ లాస్ట్ లో మీకు న్యూస్ కూడా, ఈ స్టాక్ రిలేటెడ్ గా న్యూస్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ టెక్నికల్స్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే ఈ స్టాక్ రిలేటెడ్ గా బులిష్ సెంటిమెంట్ ఉందా, బేరిష్ గా ఉందా, మూవింగ్ యావరేజెస్, స్ట్రాటజీస్, స్కానర్స్, డిఫరెంట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి. బట్ మనకు అవన్నీ కాదు కదా, మోస్ట్లీ మనం ఆ సెగ్మెంట్స్ లోకి అసలు వెళ్ళాం. అంతా అయిపోయాక కింద చూడండి పిన్ టు ఓవర్ వ్యూ అని స్పాట్ 1 స్పాట్ 2 కనిపిస్తుంటది. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా పైన మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంటది, దాన్ని మనం మార్చుకోవచ్చని. ఇప్పుడు నిఫ్టీ ప్లేస్ లో రిలయన్స్ ని పెడదామా. జస్ట్ మీరు రిలయన్స్ ని క్లిక్ చేసి డౌన్ సైడ్ వెళ్ళి స్పాట్ 1 అని క్లిక్ చేశారనుకోండి, పైన నిఫ్టీ ప్లేస్ లో రిలయన్స్ వచ్చింది. సో ఇప్పుడు రిలయన్స్ పక్కనే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఉంది కదా, బ్యాంక్ నిఫ్టీ ప్లేస్ లో రిలయన్స్ జూలై ఫ్యూచర్స్ ని పెడదామా. స్పాట్ 2 దగ్గర కదా అది బ్యాంక్ నిఫ్టీ ఉన్నది. సో స్పాట్ 2 దగ్గర క్లిక్ చేస్తే ఇప్పుడు రిలయన్స్ ఫ్యూచర్స్. సో మనం ఏదైనా పర్టికులర్ థింగ్ ని అక్కడ పెట్టాలనుకుంటే దాన్ని మనం అలా పెట్టాలనుకుంటున్న దాని రిలేటెడ్ గా టచ్ చేసి డౌన్ సైడ్ కి వెళ్తూ ఫస్ట్ ప్లేస్ లో నిఫ్టీ ప్లేస్ లో పెట్టాలంటే స్పాట్ 1, బ్యాంక్ నిఫ్టీ ప్లేస్ లో పెట్టాలంటే స్పాట్ 2. సరే ఇప్పుడు నేను ఇలా పెట్టేశాను. సరే ఇప్పుడు నాకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ కావాలంటే మీరు నిఫ్టీ అని టైప్ చేయాలి. ఇలా టైప్ చేసాక కొంత డౌన్ సైడ్ కి వెళ్ళండి. నిఫ్టీ 50 అని ఇండెక్సెస్ అని కనిపిస్తుందా, దాన్ని ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని ఒక ట్యాప్ చేసి డౌన్ సైడ్ కి వెళ్ళి స్పాట్ 1 అని క్లిక్ చేయండి. దాని అది మనకి స్పాట్ 1 మీన్స్ ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీని కూడా అలానే టైప్ చేసి ఇండెక్సెస్ అని ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ పైనే ఉంది, బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్సెస్ అని ఉందా, దాన్ని క్లిక్ చేసి స్పాట్ 2 లో పెట్టేసేయండి. అంతే, మనకు మళ్ళీ అవి వేటి ప్లేస్లోకి వచ్చేసినట్లు. సో ఇప్పుడు దాన్ని ట్యాప్ చేస్తే కింద వస్తున్న ప్రతిదీ మనం గమనించాం కదా. సో ఇప్పుడు బై అండ్ సెల్ కింద ఉంటున్న వ్యూ చార్ట్ ఉందా, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. మీరు టెక్నికల్ అనాలిసిస్ మీకు అవగాహన ఉంటే దెన్ మీరు ఏ టైం ఫ్రేమ్ లో అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టైం ఫ్రేమ్ కోసం ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ లో ఎటువంటి చార్ట్ అయితే ఉంటుందో అటువంటి చార్టే మీకు మొబైల్లో కనిపిస్తుంటది. ఇన్ఫాక్ట్ మీరు డెస్క్టాప్ వర్షన్ లో కూడా ఇలాంటి ట్రేడ్ సెటప్స్ ని మీరు గమనించవచ్చు. మనం డైరెక్ట్ గా ఇలా కదా ఫోన్ పట్టుకుంటాం, ఇలా మీరు టర్న్ చేశారనుకోండి చార్ట్ కూడా మీకు తగినట్టు టర్న్ అవుతుంది. సో మీకు ఎలా కంఫర్ట్ ఉంది అనుకుంటే అలా టర్న్ చేస్తూ టైం ఫ్రేమ్ ని మార్చుకోవచ్చు. క్యాండిల్ స్టిక్స్ కానీ, బార్ గ్రాఫ్స్ కానీ, హైక్రాష్ కానీ ఇలా చూడొచ్చు. మీరు ఇండికేటర్స్ అప్లై చేయాలన్నా చేయొచ్చు. ఆర్ మీరు ఇది ఎక్కడంతా మీ స్టడీని మీరు ట్రెండ్ లైన్స్ పెట్టుకున్నారు, ఇండికేటర్స్ అప్లై చేశారు, అవన్నీ చేశారు, దాన్ని మీరు టెంప్లెట్స్ లో సేవ్ కూడా చేయొచ్చు. మీరు పర్టికులర్ అనాలిసిస్ ని కూడా సేవ్ చేసి ఉంచుకొని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ అగైన్ ఇవన్నీ ఎంటర్ చేసుకోకుండా ఒక్కసారి టెంప్లెట్ ని క్లిక్ చేస్తే అవన్నీ మనకి చార్ట్ పై అప్లై అయిపోతాయి. అండ్ ఇక్కడ చిన్న బ్లూ మార్క్ కనిపిస్తుంది కదా డౌన్ సైడ్, ఆ బ్లూ మార్క్ ని జస్ట్ అలా ట్యాప్ చేశారనుకోండి మీకు ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవడం కానీ, ఆర్ ఇలా మీకు బ్రష్ టూల్ కానీ, ఇలా ఏదైనా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు, మీరు ఇలా జస్ట్ ఇలా డ్రా చేసుకోవాలనుకుంటున్నా, ఇలా అనాలిసిస్ చేసుకోవడానికి కావాల్సిన చార్టింగ్ టూల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. మీరు ఏదైనా అన్నెసరీగా డ్రా చేసి అవన్నీ డిలీట్ చేసుకోవాలన్నా డిలీట్ అనేది కనిపిస్తుంటుంది, అది క్లిక్ చేస్తే అంతా డిలీట్ అయిపోతుంది. సో ఇది చార్ట్. అండ్ ఈవెన్ ఈ చార్ట్ లో మీరు చూస్తూ పైన బై అండ్ సెల్ ఉందా, డైరెక్ట్ మనం ఈ చార్ట్ నుంచి కూడా బై అండ్ సెల్ చేయొచ్చు. నేను ఇప్పుడు జస్ట్ బై ని క్లిక్ చేస్తున్నా, బై అని వస్తుంది చూసారా, మళ్ళీ బ్యాక్ వచ్చి సెల్ ని క్లిక్ చేస్తున్నా, సెల్. సో ఇలా కూడా త్రూ చార్ట్ ని చూస్తూ కూడా మనం బై చేయొచ్చు. ఆర్ డైరెక్ట్గా ట్యాప్ చేసినప్పుడే మనకి బై అండ్ సెల్ కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు బై చేయాలనుకో నేను బై క్లిక్ చేశాను అనుకోండి, ఇలా కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉంటున్న ఇంపార్టెంట్ ఆర్డర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రెగ్యులర్ ఆర్డర్ అంటే ఏంటి, ఏమో ఆర్డర్ అంటే ఏంటి, అండ్ ఐస్బర్గ్ ఆర్డర్ అంటే ఏంటి తెలుసుకుందాం. పొరపాటు మీరు సెల్ చేయాలనుకుని బైని క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ దాన్ని క్లిక్ చేసి మళ్ళీ సెల్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఈ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అది క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు సెల్లో ఉంటే, ఇప్పుడు మనం సెల్లో ఉన్నాం కదా, బైని క్లిక్ చేస్తే బైలోకి మారిపోతాం. బైలో ఉంటే సెల్లోకి వెళ్ళాలంటే సెల్కి
మారిపోతాం. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచే మనం మారచ్చు. సో ఓకే, ఫస్ట్ రెగ్యులర్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం, తర్వాత ఏఎంఓ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనకు కనిపిస్తున్నది ఏంటి? క్వాంటిటీ. ఎన్ని స్టాక్స్ కొనాలనుకుంటున్నారు మీరు రిలయన్స్? లెట్స్ సే నేను ఒక 3 స్టాక్స్ ని కొనాలనుకుంటున్నాను. మీరు 3 అని ఎంటర్ చేస్తారు కదా, కింద మీకు మార్జిన్ చార్జెస్ అని కనిపిస్తుందా, దాని దగ్గర రీఫ్రెష్ అని కనిపిస్తుంది కదా లాస్ట్ లో, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ దగ్గర ఎంత డబ్బులు ఉండాలన్నది చూపిస్తూ ఉంటుంది అండ్ చార్జెస్ ఎంత పడుతుంది అనేది కూడా చూపిస్తుంది. క్వాంటిటీ ఎంటర్ చేశారు. కానీ ఇక్కడ మీరు ఆలోచిస్తే 3 క్వాంటిటీ ప్రైస్ ఏమో 2570 రూపీస్, నియర్లీ 2600 రూపీస్ దగ్గరగా ఉంది. లిటరలీ 7800 రూపీస్ మనల్ని అడగాలి, కానీ ఇక్కడేమో 1540 రూపీస్ అడుగుతున్నారు. ఎందుకంటే దాని కింద మీరు గమనిస్తే ప్రొడక్ట్ మనం ఇంట్రాడే ఆర్ ఎంఐఎస్ అని సెలెక్ట్ చేసాం. ఎంఐఎస్ అని ఉంది, పక్కనేమో లాంగ్ టర్మ్ సిఎన్సి అని ఉంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఎంఐఎస్ అంటే మార్జిన్ ఇంట్రాడే స్క్వైర్ ఆఫ్. ఎంఐఎస్ అంటే మార్జిన్ ఇంట్రాడే స్క్వైర్ ఆఫ్. మీరు ఏదైతే ఎంఐఎస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నారో అది ఆ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే కొద్ది నిమిషాల ముందే మనం స్క్వైర్ ఆఫ్ చేయాలి. లేదంటే ఆటోమేటిక్గా బ్రోకరే స్క్వైర్ ఆఫ్ చేస్తారు అండ్ మనకు కొంత ఎక్స్ట్రాగా డబ్బులు కూడా తీసుకుంటారు అలా స్క్వైర్ ఆఫ్ చేసిన దానికి. సో కాబట్టి మీరు అదే రోజు కొని అదే రోజే అమ్మేద్దాం ఆర్ అదే రోజు అమ్మేసి అదే రోజే కొందాం అనుకుంటేనే ఇంట్రాడే ఆర్ ఎంఐఎస్ అని సెలెక్ట్ చేయాలి. మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే సిఎన్సి, క్యాష్ అండ్ క్యారీ, అది లాంగ్ టర్మ్ కి. సిఎన్సి అంటే లాంగ్ టర్మ్ కి. కాబట్టి మీకు క్లియర్ గా అర్థమైపోవాలని ఎంఐఎస్ అండ్ సిఎన్సి అని కాకుండా ఇంట్రాడే అండ్ లాంగ్ టర్మ్ అని కూడా వీళ్ళు మనకి ఇచ్చారు. కాబట్టి అదే రోజే మీరు కొని అమ్మేద్దాం అనుకుంటే ఇంట్రాడే, లాంగ్ టర్మ్ కి ఉండాలనుకుంటే సిఎన్సిని మనం సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు వద్దాం, 1542 మాత్రమే ఎందుకు అడుగుతున్నారు? 7800 అవ్వాల్సిన దగ్గర అంటే ఇంట్రాడేలో మనకి బ్రోకర్ లీవరేజ్ ఇస్తారు. ఈక్విటీలో మనకి 5 టైమ్స్ దగ్గరగా లీవరేజ్ ఉంటుంది. కాబట్టి 1550 మల్టిప్లైడ్ బై 5 చేశారనుకోండి 7800 దగ్గరగా వస్తుంది. అర్థమైంది కదా? 5 టైమ్స్ లీవరేజ్ మనకి ఇస్తున్నారు కాబట్టి 1550 రూపీస్ మనల్ని అడుగుతున్నారు. అదే మీరు లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేశారనుకోండి, అలా సెలెక్ట్ చేసి కింద రీఫ్రెష్ సెలెక్ట్ చేయండి, మనకి ఎంత డబ్బులు అయితే అవుతుందో ఆ మొత్తాన్ని కూడా మన దగ్గర అడుగుతారు. సో ఇంట్రాడే అయితే తక్కువ మార్జిన్ అవుతుంది, బట్ అదే రోజు మనం స్క్వేర్ ఆఫ్ చేయాలి. 5 టైమ్స్ ఎక్కువగా మనం ట్రేడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. దానికోసం మనం ఇంట్రాడే ఆర్ ఎంఐఎస్ ని సెలెక్ట్ చేయాలి. లాంగ్ టర్మ్ కి నేను అలా నా డీమ్యాట్ అకౌంట్ లో నెక్స్ట్ నేను డేస్ పాటు, ఇయర్స్ పాటు హోల్డ్ చేయాలనుకుంటే సిఎన్సిని సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత మార్కెట్ లిమిట్, స్టాప్ లాస్ లిమిట్, స్టాప్ లాస్ మార్కెట్ అని కనిపిస్తుందా? మార్కెట్ అంటే ఇప్పుడు 2571 దగ్గర రిలయన్స్ ఉంది. నేను 2570కి వస్తే కొను అని పెట్టాను అనుకోండి, రాకపోతే అసలు అది ఆ రోజే రాకపోతే అక్కడి నుంచి పెరిగిపోతూ వెళ్తే మరి నేను అలా చూస్తూ ఉండిపోవాలి కదా. నేను లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ₹1-2 తేడా ఉంటుంది. అటు ఇటుగా నేను ఎక్కడ కొన్నా నేను లాంగ్ టర్మ్ కి చూస్తుంటాను కాబట్టి ఆ స్టాక్ లో ఫండమెంటల్ గా అంతా బాగుంటుంది, గెయిన్ అవుతాం. కాబట్టి మోస్ట్లీ మార్కెట్ ఆర్డర్ ఎవరు పెడతారంటే కంపల్సరీగా నాకు అక్కడ స్టాక్ కావాలి. ఆర్ ఈవెన్ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా, మంచి బ్రేక్అవుట్ పెరిగిపోతేమో వెంటనే ఎంటర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కూడా మార్కెట్ అని పెట్టారంటే అక్కడ ఎవరైతే సెల్లర్ ఉంటారో, మనకి ఇక్కడ సెల్లర్స్ కనిపిస్తున్నారు కదా, ఎవరెవరైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి కొనుక్కుంటది. ఎవరెవరైతే అమ్ముతా అంటున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కొంటది. సో వెయిటింగ్ ఏం లేదు, ఎవరుంటే వాళ్ళ దగ్గర కొనేస్తుంది. సో మీరు అలా ఎవరుంటే వాళ్ళ దగ్గర కొనేద్దాం అనుకుంటే మార్కెట్ ని పెట్టండి. లేదు 2571 దగ్గర రిలయన్స్ స్టాక్ ట్రేడ్ అవుతుంది, ఒక 5 పాయింట్స్ తగ్గాక కొంటాను, ఒక 10 పాయింట్స్ తగ్గాక కొంటాను, అలా మీరు ఎంత తగ్గితే కొనాలనుకుంటున్నారు ఆ ప్రైస్ అక్కడ పెట్టాలన్నమాట. పైన ప్రైస్ మీరు గమనిస్తే మార్కెట్ పెట్టాక మీకు ప్రైస్ రాదు, లిమిట్ పెడుతున్నప్పుడే ప్రైస్ వస్తుంది మీరు ఎంతలో కొనాలనుకుంటున్నారు అని. సపోజ్ మీరు 2571 కదా, నేను 2570 దగ్గరికి వస్తే కొనాలనుకుంటున్నాను, మీరు బై అని క్లిక్ చేశాను అనుకోండి, ఆర్డర్ ప్లేస్ అయి ఉంటుంది. 2570కి వచ్చినప్పుడే అది ట్రిగ్గర్ అవుతుంది, లేకపోతే ట్రిగ్గర్ కాదు, అది అలా ఉండిపోతుంది. కానీ మనకి ట్రిగ్గర్ అవ్వాలి కాబట్టి, బికాస్ నేను మీకు నెక్స్ట్ ఆర్డర్స్ చూపించాలంటే నాకు ఈ ఆర్డర్ ట్రిగ్గర్ అవ్వాలి. సో కాబట్టి నేను మోడిఫై చేసి మార్కెట్ ఆర్డర్ పెట్టి, లేకపోతే లిమిట్ ఆర్డర్లోనే పైన ట్రేడ్ అవుతున్న దానికి దగ్గరగా పెడతాను. చూడండి 2570.70 కదా, నేను కూడా 2570.70 పెడుతున్నాను. మోస్ట్లీ ట్రిగ్గర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి, ఎందుకంటే అక్కడే ట్రేడ్ అవుతుంది కదా, మోస్ట్లీ ట్రిగ్గర్ అవుతుంది. చూద్దాం, ఆల్మోస్ట్ ఒక ₹1 గ్యాప్ దగ్గరగా ఉంది కాబట్టి చూద్దాం. ఎస్, ట్రిగ్గర్ అయింది, ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి రిలయన్స్ స్టాక్ మనం కొనాలనుకుంటుంది. ఇంట్రాడేలో కొన్నామా, లాంగ్ టర్మ్ కోసం కొన్నామా? చూడండి పైన మీకు ఏం కనిపిస్తుంది? సిఎన్సి అని కనిపిస్తుంది కదా. సిఎన్సి అంటే ఏంటి? నేను లాంగ్ టర్మ్ కోసం కొన్నట్టు. నా మనసు మార్చుకున్నాను, నేను లాంగ్ టర్మ్ ఉండకూడదు అనుకుంటున్నాను. దెన్ పొజిషన్స్ లో మనకి ఏదైతే మనం స్టాక్ ని లాంగ్ టర్మ్ కోసం అని కొన్నామో దాన్ని క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తూ కన్వర్ట్ పొజిషన్ ఉందా అది క్లిక్ చేస్తే మనం కొన్న సిఎన్సి మీన్స్ లాంగ్ టర్మ్ క్యాష్ అండ్ క్యారీ కాస్త మార్జిన్ ఇంట్రాడే స్క్వేర్ ఆఫ్ ఆర్ ఇంట్రాడే కి కన్వర్ట్ చేసేయచ్చు మనం.
సో దట్ మనకి ఇవాళే ఈ స్టాక్ స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ నేను కన్వర్ట్ చేస్తున్నాను మీకు ఇది చూపించాలని. కన్వర్ట్ పొజిషన్ నేను క్లిక్ చేస్తే అది కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ నా దగ్గర 100 స్టాక్స్ కొనున్నాను, బట్ నేను ఇప్పుడు 100 క్యారీ చేయకూడదు, 50 నాకు చాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు 100 ఉంటుంది, అక్కడ ఎన్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను అని ఎంటర్ చేస్తే సరిపోయిండేది. కానీ నా దగ్గర ఉండేది ఒకటే కాబట్టి నేను ఒకదాన్నే కన్వర్ట్ చేస్తున్నా. ఇప్పుడు చూసారా మారిపోయింది పైన నాకు. ఇప్పుడు పొజిషన్ లాంగ్ టర్మ్ కాదు, ఇంట్రాడేకి. అర్థమైంది కదా. సరే ఇప్పుడు కొనేసాం కదా, ఇప్పుడు దీనికి టార్గెట్ అండ్ స్టాప్ లాస్ పెట్టాలంటే ఎలా అది చూద్దామా. సో నేను మళ్ళీ దీన్ని ఒకసారి క్లిక్ చేసి నేను టార్గెట్ కానీ స్టాప్ లాస్ కానీ పెట్టాలంటే ఎగ్జిట్ అని ఉందా అది క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీరు టార్గెట్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, మనం ఎంతలో కొన్నాం 2571 మీన్స్ 2571 లో కొన్నాం. ఎగ్జిట్ క్లిక్ చేసి లిమిట్ లోకి వచ్చి మీరు ఎంతకు వెళ్తే ప్రాఫిట్ చాలనుకుంటున్నారు. నేను 2580కి వెళ్తే నాకు ప్రాఫిట్ చాలనుకుంటున్నాను, దాన్ని సెలెక్ట్ చేసేయండి. దెన్ ఆర్డర్స్ దగ్గరికి వెళ్తే మనం అనుకున్నాం కదా స్టార్టింగ్లో, మనం ఏ ఆర్డర్ పెడుతున్నా ఎగ్జిక్యూట్ అవ్వనివి ఇంకా పెండింగ్లో ఉన్నవి ఓపెన్లో కనిపిస్తాయి. సో చూస్తే 2571 దగ్గర ఉంది, మనం ఎంతకు పెట్టాం టార్గెట్ అనేది కూడా పైన కనిపిస్తూ ఉంటుంది. సరే ఇది టార్గెట్. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టాలంటే మళ్ళీ మీ పొజిషన్స్ దగ్గరికి రండి. పొజిషన్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఎగ్జిట్ ని క్లిక్ చేయండి. స్టాప్ లాస్ పెట్టాలనుకుంటే మార్కెట్ ఆర్ లిమిట్ దగ్గరికి రాకూడదు, మీరు స్టాప్ లాస్ మార్కెట్ దగ్గరికి మనం రావాలి. అవి ఎలా ఉంటాయనేది నేను మీకు చూపిస్తాను. స్టాప్ లాస్ దగ్గరికి వచ్చారు, మీరు సెలెక్ట్ చేశారు, వెంటనే మీకు ఏమేమి కనిపిస్తున్నాయి, పైన క్వాంటిటీ మీకు అర్థమైపోతుంది, ప్రైస్ అండ్ ఇక్కడ లాంగ్ టర్మా లేకపోతే ఇంట్రాడేనా అనేది కూడా మీకు అర్థమైపోతుంది. మీరు ఎలా పొజిషన్ ని క్యారీ చేస్తున్నారు, ఇక్కడ MIS లో క్యారీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా మీరు ఇంట్రాడేనే సెలెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు స్టాప్ లాస్ ని సెలెక్ట్ చేయాలన్న విషయం మనకు తెలుసు. బట్ ఇక్కడ మీకు అర్థం కాని రెండు విషయాలు, కింద ట్రిగ్గర్ ఏంటి, పైన ప్రైస్ ఏంటి, ఎక్కడ ఏం పెట్టాలన్నది. ట్రిగ్గర్ అంటే మీనింగ్ ఏంటంటే, లెట్స్ సే మీరు 2571 దగ్గర కొన్నారు, 2560 మీ స్టాప్ లాస్ కదా. సో ఇప్పుడు ట్రిగ్గర్ దగ్గర ఏం పెట్టాలంటే, ఏ ప్రైస్ దగ్గరకు వస్తే నా పొజిషన్స్ నేను సెల్ చేయడానికి ఎక్స్చేంజ్ కి పంపించాలి. ట్రిగ్గర్ ఇంజన్ మనం స్టార్ట్ చేస్తామా, సెల్ఫ్ కొడతామా, సెల్ఫ్ ని క్లిక్ చేస్తామా, అప్పుడు ఇంజన్ స్టార్ట్ అవుతుందా, అది ట్రిగ్గర్ అనమాట. 2560 అక్కడికి వస్తే నా స్టాక్స్ ని అమ్మేమని నేను ఎక్స్చేంజ్ కి పంపించేస్తా. కానీ ఎక్స్చేంజ్ కి పంపించినప్పుడు వెంటనే మనకి మార్కెట్ ఇంకా బాగా పడిపోతే 2560 నుంచి 2555కి వెళ్ళడం, లేకపోతే 2550కి వెళ్ళిపోవడం, ఇంకా బాగా పడిపోతే అలా లోయెస్ట్ ప్రైస్ కి సెల్ చేసేస్తదేమో. అలా కాదు, 2560కి వెళ్ళినప్పుడు 25 మాక్సిమం 2555 అంతే, అంతకు మించి నేను తక్కువ కూడా అమ్మాలనుకోవట్లేదు. సో 2560 ట్రిగ్గర్ ప్రైస్ మీరు పెడుతున్నారంటే ఆ ప్రైస్ ఎప్పుడైతే మీకు పైన ట్రేడ్ అవుతుందో వెంటనే ఈ ఆర్డర్ ఎక్స్చేంజ్ కి వెళ్తుంది. ఎక్స్చేంజ్ కి వెళ్ళినప్పుడు మీరు ఎంతలో అమ్మాలనుకుంటున్నారు, 2560లోనే అమ్మాలనుకుంటున్నా అదైనా మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఈ ట్రిగ్గర్ ప్రైస్ ని బట్టి ఆర్డర్ ఎక్స్చేంజెస్ కి వెళ్ళిపోతుంది. ఎంతకు అమ్మమని వెళ్తుంది, ఏ ప్రైస్ లో అమ్మమని వెళ్తుంది, అది మీరు పైన పెడుతున్నారు ప్రైస్ అని. సో అది 2560 అయినా పెట్టచ్చు, లేదు 2559 అయినా పెట్టచ్చు, 2558 అయినా పెట్టచ్చు, మీ ఇష్టం వచ్చినంత పెట్టచ్చు. లిక్విడిటీ బాగుంటుందని మీకు అనిపించింది అనుకోండి, మీ స్టాప్ లాస్ ప్రైసే పెట్టుకోండి. లేదు సడన్ గా ఇంకా పడిపోతుందేమో, నేను 2560 పెడితే 2560 ట్రిగ్గర్ అయిన పాయింట్ కి నాది ఆర్డర్ ఎక్స్చేంజ్ కి వెళ్ళే టైం కి 2555 కి 2558 కి వెళ్ళిపోతే 60నే పెట్టి అమ్మమని చెప్పాను కాబట్టి అది పెండింగ్ లో ఉండిపోద్దేమో. నాకు అట్లొద్దు, ఒక 3-4 రూపీస్ నేను కిందకైనా పెడతాను, కానీ నాకు ఆ టైంకి ఆర్డర్ ఎగ్జిట్ అయిపోవాలి, కొంచెం స్పేస్ తీసుకుంటాను, నేను అలా పెడతాను అనుకున్నా. మీరు 2555 దగ్గర మీరు అమ్మమ్మని పెట్టినా ఆ పాయింట్ కి 2560 దగ్గరే ట్రేడ్ అవుతుంది అనుకోండి, మీ ట్రిగ్గర్ ప్రైస్ దగ్గరే ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఈ ప్రైస్ కి ఏమి అమ్మరు. ఎంత లోయెస్ట్ ప్రైస్ కి అమ్మేద్దాం అనుకున్నా, లైక్ నేను ఎగ్జాంపుల్ కి చెప్తాను చూడండి, నేను చూపిస్తాను కూడా, ఎంత లోయెస్ట్ ప్రైస్ కి అమ్మేద్దాం అనుకున్నా బయ్యర్ ఎక్కడున్నాడో, హైయెస్ట్ బయ్యర్ ఎక్కడున్నారో అక్కడే మీకు అమ్ముతారు, ఆ బయ్యర్ కే అమ్ముతారు మీకు. నేను మీకు చూపిస్తా, 1 రూపీలో అమ్మమని చెప్తా ఈ స్టాక్ ని. 1 రూపీలో అమ్మదు, 1 రూపీ ఎవరైనా పెట్టినా వాళ్ళకి అమ్మదు, బయ్యర్ ఎక్కడున్నారో అక్కడే అమ్ముతారు. సో అది స్టాప్ లాస్. అర్థమైంది కదా. స్టాప్ లాస్ మార్కెట్ అంటే మనం చెప్పేదేం లేదు, ఇంకా మనం ఏదైతే ట్రిగ్గర్ ప్రైస్ పెడతామో వన్స్ ఆ ట్రిగ్గర్ ప్రైస్ టచ్ అవగానే మార్కెట్ లో ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ కి అమ్మేయడమే. సో ట్రిగ్గర్ ప్రైస్ టచ్ అయ్యాక నేను ఈ ప్రైస్ లోనే అమ్మాలనుకుంటున్నాను అనేది ఉండదు. లైక్ 2560 నా ట్రిగ్గర్ ప్రైస్ అనుకొని నేను ఎగ్జిక్యూట్ చేస్తే 2560కి ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో మార్కెట్ ప్రైస్ ఎక్కడుంటే దాన్ని అక్కడ అమ్మేస్తారు. ఓకేనా. ఐ హోప్ మీకు ఈ స్టాప్ లాస్ అండ్ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్ ఈజీగానే అర్థమయ్యాయి ఇప్పటి వరకు అని. ఇది ఒక సెగ్మెంట్. సో ఇది మైండ్ లో ఇలా పెట్టుకోండి. స్టాప్ లాస్ లిమిట్ అండ్ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్ ని ఇలా యూస్ చేస్తారు. ఇది మీరు ఒకవేళ ఇన్వెస్టర్ అవుతుంటే మీకు ఇక్కడ వరకు సరిపోతుంది. బట్ ట్రేడర్స్ కి ఇంకొక వే కూడా కావాలి. ఈ వే ఇలా మైండ్ లో ఉంచుకోండి, బికాస్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ వే ఇలా మైండ్ లో ఉంచుకోండి. ఇప్పుడు అనదర్ వే గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఇందాక మీకు చెప్పాను కదా, ఉన్న ప్రైస్ కంటే మనం పొరపాటున ఎంత తక్కువ ప్రైస్ పెట్టేసినా మార్కెట్ లో బయ్యర్ ఎక్కడున్నాడో అక్కడే అమ్ముతుంది. ఆర్ మనం ఎంత ఎక్కువ ప్రైస్ పెట్టేసినా కొనమని, లైక్ 500 లో ట్రేడ్ అవుతుంది, 700 లో మనం కొనమని పెట్టేసినా సెల్లర్ ఎక్కడ అమ్ముతున్నాడో, బెస్ట్ సెల్లర్ ఎక్కడ ఉన్నాడో అక్కడే మనకు కొనిస్తారు. ఎగ్జాంపుల్ 2560
2571 రూపీస్ దగ్గర ఉంది కదా, 2 స్టాక్స్ ఉన్నాయి నా దగ్గర. దాన్ని నేను ఒకవేళ అనుకుందాం 2300 దగ్గర అమ్మేమన్నా అనుకోండి. యాక్చువల్లీ ఇక్కడ నేను అమ్మితే కొనడానికి బయర్స్ 2570 దగ్గర చాలా మంది ఉన్నారు. బై మిస్టేక్ నేను ఒకవేళ 2300 దగ్గర పొరపాటున అమ్మేమని నేను సెల్ చేసేసిన, నాకు ఒక్కసారి వీళ్ళు నచ్చేస్తారు. నువ్వు తప్పు ప్రైస్ పెడుతున్నావు, మార్కెట్ ప్రైస్ కంటే నువ్వు చాలా చాలా తక్కువ ప్రైస్ పెడుతున్నావు అని ఒకసారి మనతో చెప్తారు. సరే నేను అది కూడా పట్టించుకోను, నాకు తెలియలేదు, ప్రొసీడ్ క్లిక్ చేశాను అనుకోండి, సెల్ చేశారు. మనం పెట్టింది ఎక్కడ 2300 లో, ఎక్కడ సెల్ చేశారో చూద్దామా, 2571 లో. అర్థమవుతుంది కదా. సో ఉన్నదానికంటే మీరు ఎక్కువ పెట్టి కొనేయాలనుకుంటున్నా మీరు కొనలేరు, ఆరు ఉన్నదానికంటే తక్కువ పెట్టి మీరు అమ్మాలనుకుంటున్నా మీ దగ్గర ఉన్నవి అమ్మలేరు. అది మార్కెట్ ప్రైస్ కే జరుగుతాయి. కాబట్టి స్టాక్స్ లో రెసిస్టెన్స్ ని, సపోర్ట్ ని, వీటిని బేస్ చేసుకొని ట్రేడ్ చేసే వాళ్ళు, అండ్ ఈవెన్ ఆప్షన్స్ లో కూడా కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, బయింగ్ స్ట్రాటజీస్, లైక్ 20% పుట్ పెరిగినా, కాల్ పెరిగినా, 30% పెరిగినా, సో ఇలా మనం బై చేసి సెల్ చేస్తుండే స్ట్రాటజీస్ కూడా బోల్డ్ ఉంటాయి కదా, వాటికి కూడా మనం ఈ స్టాప్ లాస్ లిమిట్ ని, స్టాప్ లాస్ మార్కెట్ ని యూజ్ చేస్తాం. సో ఇందాక మనం 2571 దగ్గర ఉన్న రిలయన్స్ ని 2600, 700 దగ్గర కొనలేకపోయాం కదా, ఎక్కడుందో అక్కడే మనకి మార్కెట్ ప్రైస్ దగ్గరే ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది కదా. కానీ ఇప్పుడు మనం కొనొచ్చు. అది ఎలాగో చూద్దాం. సపోజ్ నేను ఒకటి బై చేయాలనుకుంటున్నా, ఇప్పుడు లిమిట్ ఆర్డర్ పెట్టి నేను 2600, 700 ఉన్నదానికంటే ఎక్కువ ప్రైస్ పెట్టాను అనుకోండి, ఇందాక జరిగినట్లు మార్కెట్ లో ఎక్కడైతే నాకు సెల్లర్ ఉన్నాడు, బెస్ట్ సెల్లర్ ఉన్నాడు, వాడి దగ్గర నాకు అమ్మేస్తారు. కాబట్టి రిలయన్స్ నేను ట్రాక్ చేస్తున్నా. టెక్నికల్ గా ఒక రెసిస్టెన్స్ ఉంది, 2590 ఉంది, అది క్రాస్ అయితేనే నేను బై చేయాలనుకుంటున్నా. సో 2590 పైకి రిలయన్స్ వస్తేనే అది ఇంకా పెరుగుతుందని నేను నమ్ముతున్నా. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ స్టాప్ లాస్ ఆర్డర్స్ ని యూజ్ చేసుకుంటాను. స్టాప్ లాస్ దగ్గరికి వస్తాను, ట్రిగ్గర్ ఏ ప్రైస్ కంటే అబవ్ వస్తే నేను కొనాలనుకుంటున్నాను, ఆ ప్రైస్ ఎంత 2590 అండ్ 2590 అక్కడైనా కొంటా, లేకపోతే 2591 అయినా పెట్టచ్చు, 595 అయినా పెట్టచ్చు, 2600 అయినా పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. మనకి ఇంపార్టెంట్ ట్రిగ్గర్ ప్రైస్, బికాస్ ఆ ప్రైస్ కి ఎక్స్చేంజ్ కి వెళ్ళిపోతుంది. సో ఈవెన్ మీరు 2600 పెట్టినా మార్కెట్ ఎక్స్చేంజ్ కి వెళ్తున్నప్పుడు ఎక్కడ బెస్ట్ ప్రైస్ ఉందో ఆ బెస్ట్ ప్రైస్ కి మనకి ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు స్టాప్ లాస్ దగ్గరకు వచ్చి ట్రిగ్గర్ పెట్టడం ద్వారా ఏంటంటే ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ కంటే మనం హయ్యర్ ప్రైస్, నార్మల్ గా లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ లో తీసుకోలేని ప్రైస్ మనం ఈ స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ ద్వారా తీసుకోవచ్చు. సో ఇప్పుడు బాగా ఆర్డర్ ని గమనించండి. మార్కెట్ 2572 దగ్గర ఉంది, మీరు లిమిట్ ఆర్డర్ ద్వారా 2590 ప్రైస్ పెట్టలేరు. ఆ ప్రైస్ వస్తేనే కొనమని మీరు పెట్టలేరు. అలా పెట్టాలంటే స్టాప్ లాస్ ఆర్డర్ ని యూజ్ చేసుకొని ట్రిగ్గర్ ప్రైస్ దగ్గర పెడుతూ, మెయిన్ ప్రైస్ దగ్గర మన ఇష్టం వచ్చిన ప్రైస్ పెడుతున్నా, మెయిన్ ప్రైస్ దగ్గర ఆ ట్రిగ్గర్ ప్రైస్ కి దగ్గరగా ఉంటున్న ప్రైస్ పెట్టి మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించండి. ఆర్డర్ ప్లేస్ అయింది, అది పెండింగ్ ఆర్డర్ లో ఉంటది, బికాస్ ఇంకా ప్రైస్ అక్కడికి రాలేదు. ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది చూడండి. ట్రిగ్గర్ ప్రైస్ ఏంటి 2590 రాగానే ఇది ట్రిగ్గర్ అయి 2590 దగ్గర మనకి స్టాక్స్ ఇస్తుంది. ఇది ఏంటి లాజిక్ లేకుండా 2572 దగ్గర మార్కెట్ ట్రేడ్ అవుతుంటే 2590 రూపీస్ పెట్టి ఎవరు కొంటారు? ట్రేడర్స్ కొంటారు. ఆ ప్రైస్ దగ్గరకు వస్తే ఇంకా పెరుగుతుంది అని టెక్నికల్ గా వాళ్ళకి అనిపించింది అనుకోండి, కొంటారు. అండ్ ఆప్షన్ స్ట్రాటజీస్ ని ఫాలో అయ్యే వాళ్ళు చేస్తారు. ఎగ్జాంపుల్ ప్రెసెంట్ నిఫ్టీ ఎక్కడ ఉంది, 18,760 దగ్గర ఉంది కదా. సపోజ్ నేను 18,800 కాల్ 79 దగ్గర ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ కొన్నాను అనుకోండి, మేబీ పెరగచ్చు, పడచ్చు, ఏదైనా జరగచ్చు. అలా కాకుండా మార్కెట్ సడన్ గా పెరుగుతున్నప్పుడు అప్పుడు నేను ఎంటర్ అయ్యాను అనుకోండి, నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇంకొక 5-10 పాయింట్స్ పెరగదా అన్న ఒక థీమ్ తో కూడా ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. కాబట్టి 80 దగ్గర నుంచి ఒక 30% తర్వాత 3 7 3 8 24, సో 24 అంటే 104 దగ్గరికి వచ్చాక, సో 30% ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి ఒక 30% పెరిగాక నేను కొని ఒక 10% ప్రాఫిట్ పెట్టుకొని అమ్ముకోవాలి, లేకపోతే నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటారు. డిఫరెంట్ మెథడ్స్ ని ఫాలో అవ్వాలనుకుంటున్న వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి మార్కెట్ లిమిట్ తో దాన్ని కొనలేరు, మనం అనుకుంటున్నట్టు ఉన్న ప్రైస్ కంటే ఎక్కువ పెట్టి. అలా స్టాప్ లాస్ దగ్గరికి వచ్చి 104 దగ్గరికి వస్తే కొనమని ఈవెన్ ఆప్షన్స్ కూడా మనం బై ఆర్డర్స్ ని ప్లేస్ చేయొచ్చు. అర్థమైంది కదా ఈ స్టాప్ లాస్ లిమిట్ ని అండ్ స్టాప్ లాస్ మార్కెట్ ని ఇంకా వేటికి యూజ్ చేస్తుంటారని. స్టాప్ లాస్ లిమిట్ అర్థమైంది, దాని పక్కనే ఉంటున్న స్టాప్ లాస్ మార్కెట్ పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్? ఇందాకటిదే సేమ్, కానీ ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ మాత్రమే మనం పెట్టగలం. వన్స్ మన ట్రిగ్గర్ ప్రైస్ ట్రిగ్గర్ అయి ఎక్స్చేంజ్ కి ఆర్డర్ వెళ్ళింది అనుకోండి, ఎక్కడ బెస్ట్ ప్రైస్ ఉంటే అది కొనేస్తారనమాట. సో ట్రిగ్గర్ వరకు మన చేతుల్లో ఉంటుంది. ట్రిగ్గర్ అయి ఎక్స్చేంజ్ కి వెళ్ళాక ఏ ప్రైస్ లో కొనాలి, ఏ ప్రైస్ లో అమ్మాలనేది మన చేతుల్లో ఉండదు. కాబట్టి స్టాప్ లాస్ మార్కెట్ మీరు పెడుతున్నారంటే ఏ ప్రైస్ అయితే మీరు పెడుతున్నారో, సపోజ్ 2577 దగ్గర రిలయన్స్ ఉంది, 2600 దాటితే నేను కొనాలనుకుంటున్నాను, లిమిట్ ఆర్డర్ పెట్టినా మార్కెట్ ఆర్డర్ పెట్టినా నాకు అవ్వదు. నేను ఏదో స్టాప్ లాస్ లిమిట్ కానీ స్టాప్ లాస్ మార్కెట్ కానీ పెట్టాలి. స్టాప్ లాస్ లిమిట్ లో అయితే నేను 2600 ఎప్పుడైతే అది మార్కెట్ లో ట్రేడ్ అవుతుందో ఆ టైం కి నా ఆర్డర్ ని ఎక్స్చేంజెస్ కి పంపించేయి. అండ్ పంపించినప్పుడు ఏ ప్రైస్ దగ్గర కొనాలి, 2600 దగ్గరే కొనాలా, 2601 దగ్గర కొనాలా, ఏ ప్రైస్ దగ్గర కొనాలని డిసైడ్ చేయొచ్చు. అదే స్టాప్ లాస్ మార్కెట్ లో 2600 రాగానే మార్కెట్ కి పంపించే ఆర్డర్, అండ్ నేనేం ప్రైస్ చెప్పను, మార్కెట్ లో ఏ ప్రైస్ నాకు అవైలబుల్ ఉంటే ఆ ప్రైస్ కి నాకు ట్రేడ్ చేయని నేను వదులుతున్నట్టు. ఇది మనకి ఆర్డర్స్ అన్నిటికీ మధ్యలో ఉంటున్న డిఫరెన్స్.
అలా మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ పెట్టి స్టాప్ లాస్ లిమిట్ అండ్ స్టాప్ లాస్ మార్కెట్ ని యూజ్ చేసి కొనొచ్చు. మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్ కి ఫాలో అవుతున్నప్పుడు తక్కువ ప్రైస్ పెట్టి సెల్ చేయడానికి కూడా మనం ప్రయత్నించవచ్చు స్టాప్ లాస్ లిమిట్ అండ్ స్టాప్ లాస్ మార్కెట్ తో. అది కేవలం వాటితోనే పాసిబుల్ అవుతుంది. సో ఈ స్టాప్ లాస్ లిమిట్ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్ ని మనం రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో నేను మీకు రిలయన్స్ స్టాక్ తీసుకొని దానికి స్టాప్ లాస్ గానీ యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ సెగ్మెంట్ లో మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే ఇంకా హైయర్ ప్రైస్ పెట్టి మనం బై చేయొచ్చు, లోవర్ ప్రైస్ పెట్టి సెల్ చేయొచ్చు. ఇఫ్ మనకి టెక్నికల్ అనాలిసిస్ పరంగా కానీ ఆర్ ఆప్షన్ స్ట్రాటజీస్ పరంగా కానీ ఏదైనా వ్యూ ఉన్నప్పుడు. సో అగైన్ మళ్ళీ మనం ఈ పేజ్కి వచ్చాం. ఈ పైవన్నీ మనకు అర్థమైనట్లే కదా. ఇప్పుడు మీకు మార్కెట్ ఏంటి, లిమిట్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, స్టాప్ లాస్ మార్కెట్ ఏంటి అన్ని అర్థమైపోయాయి. మీకు నేను ట్యాగ్స్ అని చెప్పాను. సో ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇప్పటివరకు మనం ఏ ట్యాగ్ ని కూడా క్రియేట్ చేసుకోలేదు. సో నో ట్యాగ్స్ అవైలబుల్ కాబట్టి క్రియేట్ ఏ న్యూ ట్యాగ్. ఇక్కడ మనకు నచ్చిన కలర్ ని ఇస్తూ మనం ఒక ట్యాగ్ నేమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. లెట్స్ సే నేను రిటైర్మెంట్ కోసమే రిలయన్స్ ఇండస్ట్రీస్ ని కొంటూ వెళ్దాం అనుకుంటున్నాను. దెన్ అప్పుడు నేను ఈ ట్యాగ్ దగ్గర నేమ్ దగ్గర రిటైర్మెంట్ అని ఇస్తాను. దీనికి డిస్క్రిప్షన్ కూడా పెడతాను. నేను ఇది నా రిటైర్మెంట్ కి ఇంకొక 25 years పాటు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా ఈ పర్టికులర్ స్టాక్స్ లో అని. రిలయన్స్ కి ఇదే ట్యాగ్ ఇస్తా, వేరే స్టాక్స్ కూడా చూపిస్తా. ఇలా వీటన్నిటికీ ఒక ట్యాగ్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే సేవ్ క్లిక్ చేస్తున్నా. మనం ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ ని కొంటున్నప్పుడు ఇక్కడ ఇందా క్రియేట్ చేసుకున్నాం ట్యాగ్స్, అలా మల్టిపుల్ ట్యాగ్స్ ని మనం క్రియేట్ చేసుకొని ఈ యాడ్ ట్యాగ్స్ లో మనం కొంటున్న థీమ్ ఏంటి, రిటైర్మెంట్ కోసమే కొన్ని స్టాక్స్ ని కొంటున్నాను, అప్పుడు ఆ రిటైర్మెంట్ ని నేను సెలెక్ట్ చేశాను అనుకోండి. సెలెక్ట్ చేసి కింద అప్లై ని క్లిక్ చేస్తే చూడండి నేను బై చేస్తున్న దగ్గర ట్యాగ్స్ దగ్గర రిటైర్మెంట్ అని కనిపించింది. దీని కారణంగా ఇన్వెస్టర్స్ కి ఎటువంటి ఉపయోగం అంటే మీరు రిటైర్మెంట్ రిలేటెడ్ గా కొన్ని స్టాక్స్ ని ట్రాక్ చేస్తున్నారు. మేబీ అది మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ కంబైన్డ్ గా ఉన్నవి ఉండొచ్చు. వాటికి రిటైర్మెంట్ ట్యాగ్ ని ఇచ్చేసారు. నెక్స్ట్ మీరు పిల్లల చదువుల కోసము, పెళ్లి కోసము కొంత రిస్క్ తీసుకుంటూ స్మాల్ క్యాప్ స్పేస్, మిడ్ క్యాప్ స్పేస్ లో ఉంటున్న వాటికి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఇలా డిఫరెంట్ ట్యాగ్స్ ని మీరు పెట్టుకొని ఒక సెట్ ఆఫ్ స్టాక్స్ కి ట్యాగ్లను ఇస్తూ మీరు బై చేస్తూ వెళ్ళారనుకోండి. నేను మీకు ప్రాఫిట్ అండ్ లాస్ చూపిస్తున్నప్పుడు చూపిస్తాను. ఆ పర్టికులర్ ట్యాగ్ ని మీరు క్లిక్ చేసి ఆ ట్యాగ్ లో ఉంటున్న స్టాక్స్ ద్వారా మీరు ఏ థీమ్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, రిటైర్మెంట్ అనుకోని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాటి రిలేటెడ్ గా రిటర్న్ మీకు ఎంత వచ్చింది అనేది కేవలం ఆ స్టాక్స్ ఒక రిటర్న్ చూడొచ్చు. పర్టికులర్ ట్యాగ్ అండర్ లో ఉంటున్న స్టాక్స్ ఒక రిటర్న్స్ నే మీరు చూసుకోవచ్చు. ఇది ఇన్వెస్టర్స్ కి. ట్రేడర్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అంటే మీరు ఏదైనా ఒక పర్టికులర్ స్ట్రాటజీ, సపోజ్ మీరు ఇప్పుడు ఈ 18,000 కాల్ ఉంది, 18,800 కాల్, దీన్ని మీరు ఎక్స్పైరీకి ట్రేడ్ చేస్తున్నారు. ఇవాళ ఎక్స్పైరీ మీరు బై చేస్తున్నారు. ఈ ట్యాగ్ దగ్గర ఇప్పుడు నేను ఒక ట్యాగ్ ని క్రియేట్ చేస్తా. మేనేజ్ ట్యాగ్స్, న్యూ ట్యాగ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఎక్స్పైరీ ట్రేడ్. సో ఇప్పుడు నాకు ఇంకొక ట్యాగ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు నేను ఎక్స్పైరీ ట్రేడ్ ని సెలెక్ట్ చేసి అప్లై చేస్తున్నా. సో ఇప్పుడు ఎక్స్పైరీ ట్రేడ్ అనేది కానీ నేను ఇప్పుడు ట్యాగ్ లో పెట్టాను అనుకోండి, ఇప్పుడు ట్రేడ్ చేశాను అనుకోండి, దాని అర్థం ఏంటి, నేను ఎక్స్పైరీ డే రోజే చేస్తున్న ట్రేడ్ ఇది. సో ఇలా నేను ప్రతిసారి ఎక్స్పైరీ డే రోజు ఫాలో అవుతున్న ప్రతి ట్రేడ్ కి నేను ఎక్స్పైరీ ట్రేడ్ అని కానీ ట్యాగ్ ఇస్తే ఓవరాల్ గా నేను ఒక 3 months తర్వాత 4 months తర్వాత చూసుకుంటున్నప్పుడు అసలు నేను ఎక్స్పైరీ డే రోజే చేసిన ట్రేడింగ్ వల్ల నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది. ఆర్ నేను ఇంకొక ట్యాగ్ ఇచ్చాను, మీరు రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీనో లేకపోతే ఇంకేదైనా పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా చెప్పిన మీ ఓన్ గా తెలుసుకుని దానికి ఒక ట్యాగ్ ఇచ్చి ఆ పర్టికులర్ స్ట్రాటజీ ద్వారానే మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, మీరు అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎన్ని సక్సెస్ఫుల్ డేస్ ఉన్నాయి, ఎన్ని లాస్ ట్రేడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు అనాలిసిస్ చేయొచ్చు. ఎలా అనాలిసిస్ చేయొచ్చు ఇది కూడా నేను మీకు చూపిస్తా. బట్ ఈ ట్యాగ్ వల్ల ఉపయోగం అది బాగా మంచి ఫ్యూచరే కదా. ఇది చాలా మందికి అవగాహన లేదు. ఇది ఐ హోప్ మీకు ఈ దాంతో అర్థమైందని. సో మీకు ట్యాగ్స్ అంటే కూడా అర్థమైంది. నెక్స్ట్ మోర్ అని ఉందా, దాన్ని క్లిక్ చేశాక డే ఐఓసి మినిట్స్ అని కనిపిస్తుంటది. సో డే అంటే ఒక ఆర్డర్ పెట్టాక అది అప్పటికప్పటికి ఎగ్జిక్యూట్ కాలేదు, ఆర్ మీరు 100 క్వాంటిటీ కొనమన్నారు, ఆ పాయింట్ ఒక 2 క్వాంటిటీ ట్రిగ్గర్ అయి మిగిలింది మళ్ళీ స్టాక్ పైకి వెళ్ళిపోవడము, కిందకి వెళ్ళిపోవడము, ఎలానో మీకు మొత్తం ఫుల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాలేదనుకోండి, డే లో మీరు పెడితే రిమైనింగ్ ఆర్డర్ పెండింగ్ లోనే ఉంటుంది. సో మీ ఆర్డర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎంటైర్ డే లో కూడా ఆర్డర్ అలా రిమైన్ అయి ఉంటుంది. ఐఓసి అంటే ఇమీడియట్ ఆర్ క్యాన్సిల్ మీన్స్ మీరు ఆర్డర్ పెట్టాక ఇమీడియట్ గా మీకు అది ట్రిగ్గర్ అయితే అవ్వాలి, లేదంటే క్యాన్సిల్ అయిపోద్ది ఆర్డర్. సపోజ్ 78.60 లో ఉంది, ఆర్డర్ పెట్టాను, చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఐఓసి అని పెడితే ఏం జరుగుతుందో చూడండి. లిమిట్ నేను 78.78 వద్దులేండి 77 పెట్టాను. అక్కడ నాకు 77 దగ్గర లేకపోయేసరికి ఇది పెండింగ్ లో కూడా వెళ్ళలేదు, డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు, నేను పెట్టిన ప్రైస్ నాకు అక్కడ జరుగుతుంటే ఇమీడియట్ గా నాకు ఎగ్జిక్యూట్ అయ్యి ఆర్డర్ ప్రాసెస్ అవుతుంది. లేదనుకోండి పెండింగ్ లోకి వెళ్ళదు. ఇంకా ఐఓసి అని పెడితే ఇమీడియట్ ఆర్ క్యాన్సిల్ అని పెడితే క్యాన్సిల్ అయిపోతుంది. ఇమీడియట్ గా అయిందా అయింది, లేకపోతే క్యాన్సిల్ అయిపోద్ది. ఎగ్జిక్యూట్ అయిందా అవుతుంది, లేదంటే క్యాన్సిల్ అయిపోద్ది. పెండింగ్ లోకి మాత్రం వెళ్ళదు. కాబట్టి మీరు ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ కానీ ఆప్షన్ రిలేటెడ్ గా కానీ అప్పుడే ఇమీడియట్ గా ఇది
ఎగ్జిక్యూట్ కాకపోయినా కొంత టైం వరకు పెండింగ్ లో ఉండి నాకు ఆ ప్రైస్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటే ఐఓసీ పెట్టద్దు, డే పెట్టండి. అండ్ పక్కనే మినిట్స్ అని ఉంది, మీరు ఆర్డర్ పెట్టారు, అది ఎగ్జిక్యూట్ కాలేదు, పెండింగ్ లో ఉంటది. ఎంతవరకు పెండింగ్ లో ఉంచమంటారు, ఎంత తర్వాత క్యాన్సిల్ చేయమంటారు అనేది మినిట్స్ అనమాట. మీరు 30 మినిట్స్ పెట్టారనుకోండి, మీరు ఆర్డర్ పెట్టిన వెంటనే మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతే, మీకు కంప్లీట్ అయిపోతే పర్లేదు. లేకపోతే 30 మినిట్స్ పెడితే 30 మినిట్స్ పాటు మీకు పెండింగ్ లో ఉంటుంది, తర్వాత క్యాన్సిల్ అయిపోతుంది. సో ఐ హోప్ మీకు ఈ డీటెయిల్స్ అన్ని అర్థమయ్యాయని. అండ్ మీరు గమనిస్తే స్టార్టింగ్ నుంచి కూడా మనం ఇక్కడ ఎంత ఎంటర్ చేస్తున్నా కింద మీకు మార్జిన్ అండ్ చార్జెస్ లో మీకు అది కనిపిస్తూ ఉంటుంది. సపోజ్ మీరు ఒక 10 స్టాక్స్ ని కొనాలనుకుంటున్నారు, ఇక్కడ మార్జిన్ అండ్ చార్జెస్ దగ్గర రీఫ్రెష్ క్లిక్ చేస్తే మీరు ఇంట్రాడేలో చేయడానికి డబ్బులు ఎంత కావాలి, చార్జెస్ ఎంత కావాలి ఇక్కడే చూపించేస్తుంది. ఆ చార్జెస్ ని కూడా క్లిక్ చేస్తే ఏ చార్జెస్ మీకు ఎంత పడుతున్నాయి, బ్రోకరేజ్ ఎంత పడుతుంది, రిమైనింగ్ చార్జెస్ ఎంత పడుతున్నాయి అనేది కూడా చూపించేస్తుంది. ఇంట్రాడేలో అయితే చెప్పాను కదా 5 టైమ్స్ మనకి లీవరేజ్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మనకి బెనిఫిట్ ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ క్లిక్ చేసి మళ్ళీ రీఫ్రెష్ చేస్తే దానికి ఎంతైతే డబ్బులు ఒరిజినల్ గా మనకు కావాలో 10 మల్టిప్లైడ్ బై ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న దగ్గర నుంచి ఆ డబ్బులంతా కూడా మనకు అక్కడ చూపించేస్తుంది. ఈ మొత్తం ఆర్డర్స్ రిలేటెడ్ ఉన్న కంప్లీట్ డేటా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏఎంఓ గురించి, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ గురించి తెలుసుకుందాం. ఇది నేను మార్నింగ్ ఒకసారి రికార్డ్ చేసి పెట్టాను. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందే మనం స్టాక్స్ ని బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ప్రయత్నించవచ్చు. ఒకసారి ఇది గమనించండి. మార్నింగ్ ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వలేదు, 7:40 అరౌండ్ నేను స్టాక్ ని బై చేయడానికి ప్రయత్నించాను కదా. ఎస్, ఒకవేళ మీరు జాబ్ చేసుకుంటున్నా అది మీరు కరెక్ట్ గా 9:15 కి స్టాక్స్ కొనాలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఉండలేరు మార్కెట్ లో. దెన్ ఆ సందర్భంలో ఏమవుతుందంటే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 3:45 నుంచి మార్నింగ్ 9 కి ముందు మీన్స్ 8 hours 59 minutes, మార్నింగ్ 8:59 వరకు ఇన్ బిట్వీన్ మీరు కావాలనుకుంటే మీ బ్రోకర్ తో నేను ఈ పర్టికులర్ స్టాక్ ని ఈ ప్రైస్ దగ్గర కొనాలనుకుంటున్నారని ఏఎంఓ ఆర్డర్ ని పెట్టచ్చు. ఇప్పుడంటే మార్కెట్ రన్ అవుతుంది కాబట్టి ఏఎంఓ ఆర్డర్ మనకు అవ్వదు. కాబట్టి నేను ఇవాళ మార్నింగ్ నేను మీకు ఏఎంఓ ఆర్డర్ ని రికార్డ్ చేసి ఉంచాను. అండ్ ఫైనలీ ఐస్బర్గ్ ఆర్డర్ అంటారు. ఇది ఫ్రెండ్స్ మనకేం పెద్దగా పనిచేయదు. బికాస్ లెట్స్ సే మీరు ఒకేసారి 10,000 స్టాక్స్ రిలయన్స్ కొనాలనుకుంటున్నారు అనుకోండి. ఒకవేళ మీరు ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్, పెద్ద ప్లేయర్, పెద్ద క్వాంటిటీతో ట్రేడ్ చేస్తున్నారు, మీరు 10,000 స్టాక్స్ కొనాలని బై ఆర్డర్ పెట్టారనుకోండి, దెన్ అందరూ అమ్మో ఎక్కువ మంది కొనేస్తున్నారు స్టాక్స్ ని అని ఇంకా ప్రైస్ ని పెంచేస్తారు. మీకు ఆ 10,000 స్టాక్స్ రాకపోగా మీ ఆర్డర్ వెళ్ళగానే లిక్విడిటీ అర్థమైపోయి ఓకే బయర్స్ ఒక స్ట్రెంత్ పెరిగిపోతుందని దానికంటే ఎక్కువ ప్రైస్ పెట్టుకునేస్తూ మీ ఆర్డర్ ట్రిగ్గర్ అవ్వకముందే మీకు ఎక్కువ ప్రైస్ పెరిగిపోతుంది స్టాక్ ప్రైస్. అరివిని మీరు అమ్మాలనుకున్నా 10,000 క్వాంటిటీ అమ్మదామని ప్రయత్నిస్తే ఇతను ఎప్పుడు కంప్లీట్ అవ్వాలని మిగిలిన వాళ్ళందరూ మీకంటే తక్కువ ప్రైస్ పెట్టి ప్రైస్ ని అన్నెసరీగా డౌన్ తీసుకొస్తారు. ఈ ఆర్డర్ లో ఏంటంటే లెట్స్ సే మీరు 1 lakh స్టాక్స్ ని రిలయన్స్ మీరు కొనాలనుకుంటున్నారు, ఎగ్జాంపుల్ కి చెప్తున్నా 1 lakh స్టాక్స్ ని కొనాలనుకున్నారు. ఒకేసారి మీరు ఆర్డర్ పెట్టారనుకోండి, అందరికి అర్థమైపోద్ది రిలయన్స్ లో బయర్స్ ఇంట్రెస్ట్ పెరిగిందని, అన్నెసరీగా స్టాక్ ప్రైస్ ని పెంచుతారు. మీ 1 lakh ట్రిగ్గర్ అవ్వక ముందే అన్నెసరీగా స్టాక్ ప్రైస్ పెరిగిపోతుంది, మీరు దాన్ని బై చేసి ఉండలేరు. సో ఐస్బర్గ్ లోకి వచ్చి మీరు ఎన్ని క్వాంటిటీ కొనాలనుకున్నారు అన్ని క్వాంటిటీ అక్కడ ఎంటర్ చేసి కింద నెంబర్ ఆఫ్ లెగ్స్ దగ్గర సపోజ్ 10 ఎంటర్ చేశారనుకోండి, 10 దాని అర్థం ఏంటో తెలుసా? మీ 1 lakh స్టాక్స్ మీరు ఎంతైతే కొనాలనుకుంటున్నారో అది మీరు కొంటారు, బట్ అది 10 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఒక్కొక్క పార్ట్ లో 10,000 స్టాక్స్ కావాలని మార్కెట్ కి వెళ్తుంది. సో ఫస్ట్ ఒక 10,000 స్టాక్స్ కావాలని వెళ్తుంది, అవి ఫిల్ అయ్యాకే ఇంకొక 10,000 స్టాక్స్ కావాలని వెళ్తుంది. అలా 10 టైమ్స్ మన ఎంటైర్ 1 lakh స్టాక్స్ కాస్త డివైడ్ అయ్యి 10,000 గా డివైడ్ అయ్యి మార్కెట్ కి వెళ్తుంది. అర్థమైంది కదా? మనం మోస్ట్లీ అన్ని లక్షల షేర్లని కొనేది లేదు, మన కారణంగా స్టాక్ ప్రైస్లు అవి పెరిగిపోయేది లేదు, అండ్ దానిలో మనం డివైడ్ చేసి పంపాల్సిందే లేదు. కాబట్టి ఐస్బర్గ్ ఆర్డర్ అనేది మనకేమంత యూజ్ కాదు. అండ్ మన ప్రొఫైల్లోకి వెళ్లే ముందు స్టార్టింగ్ లో నేను మీకు చెప్పానా జీటీటీ దాని గురించి మాట్లాడుకుందామని చెప్పానా. ఇన్వెస్టర్స్ కి బాగా యూజ్ అయ్యేది ఇది. జీటీటీ అంటే గుడ్ టిల్ ట్రిగ్గర్డ్ అనమాట. ఈ జీటీటీ ఆర్డర్ ఎందుకు ఇన్వెస్టర్స్ కి బాగా ఉపయోగపడుతుంది అంటే కొన్ని స్టాక్స్ ఉంటాయి లైక్ రిలయన్స్ కానీ ఫండమెంటల్ గా మంచి స్టాక్స్ ఉంటాయి, అవి ఒక 10% 20% పడితేనే కొందాం. అప్కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లో ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయి, ఆ టైంలో సడన్ గా మార్కెట్ పడితే మనం ఏదో వర్క్ బిజీలో ఉండి అప్పుడు మనం చూసుకోలేదు అనుకోండి, మార్కెట్ పడి మళ్ళీ పెరిగిపోతే ఆర్ పడి మనం చూసి తెలుసుకునే లోపే మళ్ళీ మనం అనుకున్న ప్రైస్ కంటే హైయర్ ప్రైస్ వచ్చేస్తే. సో కాబట్టి ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ అక్కడి నుంచి ఒక 5% 10% పడితే నేను ఇన్ని స్టాక్స్ కొంటాను అని మీకు కనిపిస్తుంటే దాని ఆ పర్టికులర్ స్టాక్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కనిపిస్తుంది చూసారా క్రియేట్ జీటీటీ అని, ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక 2570 దగ్గర ఉంది. మీరు ఎంత పడితే కొనాలనుకుంటున్నారు? ప్రెసెంట్ రిలయన్స్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది? 2570 దగ్గర కదా. లెట్స్ సే ఇప్పుడు నేను 2200 కి వచ్చినప్పుడే కొనాలనుకుంటున్నాను. 2200 కి ఎప్పుడు వస్తే అప్పుడే కొనాలనుకుంటున్నాను. ఇవాళ అయితే రాదు కదా, అప్కమింగ్ టైమ్స్ లో ఎప్పుడు వస్తే అప్పుడే కొనాలనుకుంటున్నాను. ఎన్ని క్వాంటిటీ కొనాలనుకుంటున్నాను? లెట్స్ సే ఒక 3 క్వాంటిటీస్ 3 స్టాక్స్ కొనాలనుకుంటున్నాను. అగైన్ ఒకసారి సెట్టింగ్స్ అంతా చూడండి. బై చేయాలనుకుంటున్నాను, ఎంతకు వస్తే 2200 దగ్గరకు వస్తే, ఆర్ నేను పర్సంటేజ్ పరంగా పెట్టాలనుకోండి, పక్కనే పర్సంటేజ్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఎంత ఫాల్ అయితే మీరు కొందాం అనుకుంటున్నారు, సపోజ్ ఒక 20% ఫాల్ అయితే కొనాలనుకుంటున్నాను, -20% మైనస్ పెట్టాలి. ప్లస్ పెడితే పైకి వెళ్తుంది. ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ కి 20% అప్ సైడ్ క్యాలిక్యులేట్ అవుతుంది. మైనస్ పెట్టి పక్కన పర్సంటేజ్ లో మీరు ఎంతకి పడితే కొనాలనుకుంటున్నారు అంత టైప్ చేసి కింద మీకు ప్రైస్ కూడా కనిపించేస్తుంటుంది చూడండి. -20 పెడితే 2056 చూపిస్తుంది. మీన్స్ ప్రెసెంట్ ఉన్న ప్రైస్ నుంచి 20% పడితే రిలయన్స్ స్టాక్ అక్కడికి వస్తుంది. అలా కాకుండా జస్ట్ మీరు 20 పెట్టారనుకోండి, ప్రెసెంట్ ఉన్న ప్రైస్ నుంచి 20% అప్
సైడ్ కి వెళ్తే కొనమని మీరు పెడుతున్నట్లు ఈ తప్పు చేస్తారు కాబట్టి డీటెయిల్డ్ గా చెప్తున్నాను. మీకు పడితే కొనాలనుకుంటే జీటీటీ ఆర్డర్ లో మైనస్ పెట్టి 20 పెట్టండి ఆర్ 10 పెట్టండి. మీకు ఎంత పర్సెంట్ పడితే అంత కొనాలనుకుంటున్నారో అంత పెట్టండి. సపోజ్ నేను 10% పడితే కొనాలనుకుంటున్నా, -10% అప్లై క్లిక్ చేస్తే 2313 రూపీస్ కి ఎప్పుడైతే రిలయన్స్ వస్తుందో అప్పుడు 3 క్వాంటిటీ కొనమని నేను ఆర్డర్ పెడుతున్నట్టు. సో నా ట్రిగ్గర్ ప్రైస్ ఎంత 2313 0.35 కదా. సో 0.35 అవసరం లేదులేండి, 2313 అదే ప్రైజే నేను పెట్టచ్చు ఆర్ అంతకంటే ఇంకొంత ఒక 1 రూపీ 2 రూపీ తక్కువ కూడా పెట్టచ్చు. సపోజ్ నేను ఒక 1 రూపీ 2 రూపీ తక్కువ పెట్టి బై సెలెక్ట్ చేశాను అనుకోండి, జీటీటీ ఆర్డర్స్ లో నా ఆర్డర్స్ లో ఫస్ట్ లో ఓపెన్ ఎగ్జిక్యూటెడ్ జీటీటీ ఉందా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో నేను అది ఏ టైంలో అయినా మోడిఫై చేయొచ్చు. నెంబర్ ఆఫ్ స్టాక్స్ ని కానీ ప్రైస్ ని కానీ మీన్స్ పడిపోయింది ఒక 6-7% పడిపోయింది రిలయన్స్, ఎన్విరాన్మెంట్ అంతా బాగా నెగిటివ్ గా ఉంది, ఇంకొక 5% పడ్డాక నేను కొంటాను అనుకుంటే ఇక్కడ కూడా నేను నా ఆర్డర్ ని మోడిఫై చేసుకోవచ్చు ఎంత పర్సెంట్ అంతకి. అలా కాదు నా డీమ్యాట్ అకౌంట్ లో ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి, ఆ స్టాక్స్ నేను సెల్ చేయాలనుకుంటున్నా, దెన్ అది ఏ ప్రైస్ కి వస్తే నేను సెల్ చేయాలి అన్నది కూడా మీరు ఆ టార్గెట్ ని కూడా మీరు మీ డీమ్యాట్ అకౌంట్ లో స్టాక్స్ రిలేటెడ్ గా ఇక్కడ మీరు ఎంత టార్గెట్ కి వెళ్తే మీరు సెల్ చేయాలనుకుంటున్నారు. లెట్స్ సే ఒక 30% పెరిగితే రిలయన్స్ ఇక్కడ నుంచి 30% అంటే 3340 దగ్గరకు వస్తే సెల్ చేయాలనుకుంటున్నారు. 3342 కి వెళ్తే మీరు సెల్ చేయాలనుకుంటున్నారు సేమ్ 3 క్వాంటిటీని అనుకుంటే సెల్లింగ్ కూడా మీ టార్గెట్ కి కూడా త్రూ జీటీటీ మీరు ఆర్డర్స్ ని ప్లేస్ చేయొచ్చు. ఆర్ మీ డీమ్యాట్ అకౌంట్ లో ఉన్న స్టాక్స్ రిలేటెడ్ గా స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ పెట్టాలనుకుంటున్నారు. లైక్ 2571 రూపీస్ దగ్గర మీరు రిలయన్స్ ని కొనుక్కొని 2200 స్టాప్ లాస్ అంతకు మించి తగ్గిన అమ్మేమని ఆర్ 2800 ఆర్ 3000 టార్గెట్ అక్కడికి వచ్చినా అమ్మేమని మీరు పెట్టాలనుకుంటున్నారంటే సెల్ ఆప్షన్ క్లిక్ చేసి ట్రిగ్గర్ టైప్ దగ్గర సింగిల్ కాకుండా ఓసీఓ సెలెక్ట్ చేయాలి. ఓసీఓ అంటే వన్ క్యాన్సిల్ ద అదర్ ఆర్డర్ అనమాట. మీన్స్ మనం స్టాప్ లాస్ పెడుతున్నాం, టార్గెట్ పెడుతున్నాం, టార్గెట్ హిట్ అయితే స్టాప్ లాస్ క్యాన్సిల్ అయిపోతుంది, స్టాప్ లాస్ హిట్ అయితే టార్గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అలా సెల్ క్లిక్ చేసి ఓసీఓ పెడితే మనం ఇప్పుడు 2 ఆర్డర్స్ పెట్టాలి. ఒకటి స్టాప్ లాస్ పైన కనిపిస్తుంది చూడండి స్టాప్ లాస్, ఇంకొకటి టార్గెట్. సో స్టాప్ లాస్ సపోజ్ 5% ఫాల్ అయితే స్టాప్ లాస్ అనుకోండి, పర్సెంటేజ్ దగ్గర క్లిక్ చేసి 5% అని ఉంది ఆల్రెడీ. 5% అంటే 2441, ప్రెసెంట్ 2570 దగ్గర ఉంటే 2441 దగ్గరికి వస్తే మీ స్టాప్ లాస్ ఆర్డర్ లో సెల్ అయిపోతుంది. టార్గెట్ 5% కాదు ఒక 10% అనుకుందాం, 5% స్టాప్ లాస్ 10% టార్గెట్ అనుకోండి. 10% ఇక్కడ నుంచి పెరిగితే 2826 ఆర్ 27 కదా, అండ్ లిమిట్ ప్రైస్ కూడా 2827 పెట్టి మనం క్రియేట్ జీటీటీ క్లిక్ చేసాం అనుకోండి, దెన్ మనకు ఎగ్జిస్టింగ్ గా డీమ్యాట్ అకౌంట్ లో ఉన్న స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ స్టాప్ లాస్ రెండు కూడా ప్లేస్ చేస్తున్నట్లు. ఇది లాంగ్ టర్మ్ 1 డే కాదు 1 ఇయర్ పాటు ఇది క్యారీ అవుతుంది. కానీ దీని రిలేటెడ్ గా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ది ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తారో అక్కడి నుంచి 1 ఇయర్ పాటు ఇది వ్యాలిడ్ గా ఉంటుంది. అండ్ మాక్సిమం 50 ఆర్డర్స్ ని ఇలా జీటీటీ ఆర్డర్స్ ని మీరు క్రియేట్ చేయొచ్చు. అండ్ వన్స్ ఇక్కడ మీరు ఏదైతే ట్రిగ్గర్ ప్రైస్ పెట్టారో ఆ ట్రిగ్గర్ ప్రైస్ కి ఎక్స్చేంజ్ కి అయితే వెళ్తుంది. లెట్స్ సే మీరు ట్రిగ్గర్ ప్రైస్ ఏమో 2441 పెట్టి ఈ ప్రైస్ నేమో 2400 పెట్టారనుకోండి, దాని మీనింగ్ ఏంటి 2441 వస్తే నా ఆర్డర్ ని ఎక్స్చేంజ్ కి పంపించే, కానీ కొనేది మాత్రం 2400 దగ్గర కొనమని మీరు పెడితే మేబీ ఆ రోజు పడుతూ 2441 కి వచ్చి ఇంకొక 2-3 రూపీస్ పడి పెరిగిపోయింది అనుకోండి, 2400 మీరు కొనమని చెప్పిన ప్రైస్ కి రాలేదనుకోండి, దాని అప్పుడు ఎగ్జిక్యూట్ కాదు, మీకు ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో కాబట్టి మీరు ఏదైతే ట్రిగ్గర్ ప్రైస్ పెడతారో దాని దగ్గరగానే మీరు లిమిట్ ప్రైస్ ని కూడా పెడితేనే మీకు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో జీటీటీ 1 ఇయర్ పాటు వ్యాలిడ్ ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ ఎగ్జిక్యూట్ కాకపోతే అది అక్కడ క్యాన్సిల్ అవుతుంది. అండ్ మాక్సిమం 50 మాత్రమే మీరు పెట్టచ్చు. అండ్ సర్టెన్ కండిషన్స్ లైక్ ఏదైనా కార్పొరేట్ యాక్షన్ జరిగింది, రిలయన్స్ కి స్టాక్ స్ప్లిట్ ఇచ్చారు, 2570 లో ఉండేది కాస్త 250 కి వెళ్ళిపోయింది, దాని అప్పుడు ఈ జీటీటీ ఆర్డర్ కి వాల్యూ లేదు కదా, మీరు 2500 లో కొనమను అమ్మమను పెట్టింటే వాల్యూ లేదు కదా. అలాంటి సందర్భాల్లో కూడా కార్పొరేట్ యాక్షన్స్ అప్పుడు కూడా ఈ జీటీటీ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. ఐ హోప్ మీకు ఇది క్లియర్ గా అర్థమైందని. మీకు ఇక ఆర్డర్స్ రిలేటెడ్ ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిపోయినట్లే. ఇక ఈ ప్రొఫైల్ దగ్గరకు వచ్చారనుకోండి, స్టార్టింగ్ లో ఫండ్స్ అని క్లిక్ చేస్తే మనకి ఫండ్స్ కనిపిస్తూ ఉంటాయి. యాడ్ ఫండ్స్ క్లిక్ చేయొచ్చు ఆర్ విత్ డ్రా చేయాలనుకుంటున్నా విత్ డ్రా క్లిక్ చేసి మనకి సెటిల్ అయిన ఫండ్స్ ని మనం విత్ డ్రా చేయొచ్చు. సెటిల్ అయిన ఫండ్స్ అని ఎందుకు అంటున్నానంటే కొన్ని సర్టెన్ రూల్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్ లో. మీరు ఇవాళ డీమ్యాట్ అకౌంట్ లో ఉన్న స్టాక్స్ అమ్మేశారనుకోండి, ఇవాళ మీకు మనీ సెటిల్ అవ్వదు, నెక్స్ట్ 1 డే లో T+1 డే లో మీకు ఆ సెటిల్మెంట్ ఉంటుంది. అంటే మీరు ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్నా, ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తున్నా, వస్తున్న ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అది ఇమీడియట్ గా మీకు సెటిల్ అవ్వదు. నెక్స్ట్ కమింగ్ ట్రేడింగ్ సెషన్స్ లో అది సెటిల్ అయ్యి తర్వాత మీరు విత్ డ్రాల్ పెట్టుకోవడానికి ఉంటుంది. సో మీరు యాడ్ చేసిన డబ్బులు కూడా ఇప్పుడు నేను 10,000 యాడ్ చేశాను, ఇమీడియట్ గా విత్ డ్రాల్ చేయగలుగుతున్నానా? లేదు. ఆ ఫండ్స్ నాకు సెటిల్ అవ్వాలి, అదే సెటిల్ అవుతుంది. ఆ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో మనం విత్ డ్రా పెట్టుకోవచ్చు. సో ఇలా సెటిల్ అయిన ఫండ్స్ మీరు విత్ డ్రా చేయొచ్చు. నెక్స్ట్ యాప్ కోడ్ అని ఉంటుంది. ఒకవేళ మీరు కైట్ లో లాగిన్ అవ్వాలనుకుంటుంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ యాప్ కోడ్ ని యూస్ చేసి కూడా మీరు కైట్ వెబ్సైట్ లో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. అది వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలన్నప్పుడు ఈ కోడ్ లాగిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ప్రొఫైల్ అని కనిపిస్తుందా, దీంట్లో మీ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ కావాలనుకుంటే మీరు జీరోదా అకౌంట్ ని క్లోజ్ చేయాలనుకుంటే కింద అకౌంట్ క్లోజర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ కొంత డౌన్ సైడ్ స్క్రోల్ చేస్తూ వస్తే అకౌంట్ క్లోజర్ అని కనిపిస్తుంది. క్లోజ్ అకౌంట్ ని కొడితే మీ అకౌంట్ డీమ్యాట్ అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత సెట్టింగ్స్ అని ఉంది, అది క్లిక్ చేసి మీకు ఇప్పుడు వైట్ గా కనిపిస్తుంది కదా స్క్రీన్, అది డార్క్ గా చూడాలంటే డార్క్ మోడ్ లో పెట్టచ్చు, వైట్ మోడ్ లో పెట్టచ్చు. అండ్ ఇంకొన్ని సెట్టింగ్స్ అయితే కనిపిస్తుంటాయి
ఉంటాయి, కానీ అందులో మోస్ట్లీ మనం పెద్దగా టచ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ అండ్ దాని ద్వారా పెద్ద అడ్వాంటేజ్ వచ్చేవి ఏం లేదు. ఇవి కాక పెద్ద యూస్ఫుల్ అయ్యేవి దీంట్లో లేవు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కన్సోల్ అని కనిపిస్తుందా, ఇది మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. పోర్ట్ఫోలియో, మనం ఏదైనా పోర్ట్ఫోలియోని హోల్డ్ చేస్తుంటే ఆ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ నేను మీకు చెప్పాను కదా, మీరు ఏదైనా పర్టికులర్ థీమ్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీరు ఆ పర్టికులర్ థీమ్ ని సెలెక్ట్ చేసుకొని అది ఎలా పర్ఫార్మ్ చేసిందని చూడొచ్చని ఇక్కడ చూడండి. +2 ట్యాగ్స్ అని కనిపిస్తున్నాయి. సపోజ్ నేను రిటైర్మెంట్ రిలేటెడ్ గా ఉంటున్న వాటి ఒక పర్ఫార్మెన్స్ ని చూడాలనుకుంటున్నాను. నేను రిటైర్మెంట్ రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ అన్నిటికీ రిటైర్మెంట్ ట్యాగ్ ని ఇచ్చుంటే రిటైర్మెంట్ ని సెలెక్ట్ చేసి సర్చ్ అని క్లిక్ చేశాను అనుకోండి, వాటి రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ అండ్ వాటి పర్ఫార్మెన్స్ మొత్తం నాకు ఇక్కడ వస్తుంది. అండ్ పక్కనే మనకి ఫ్యామిలీ అని కనిపిస్తుందా, ఇక్కడ లింక్ సబ్ అకౌంట్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే అగైన్ ఇక్కడికి వస్తారు. అగైన్ ఇక్కడ లింక్ సబ్ అకౌంట్ ని క్లిక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన అకౌంట్స్ ని ఇక్కడ లింక్ చేసుకుంటూ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న పోర్ట్ఫోలియో ఒక చేంజ్ ను కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. సో అలా మీ పోర్ట్ఫోలియో, ట్రేడ్ బుక్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్ గా కూడా P&L స్టేట్మెంట్స్ చూస్తుంటారు కదా. సో ఒకవేళ మీరు F&O రిలేటెడ్ గా ట్రేడ్ చేస్తున్నారు అండ్ ఆ F&O ప్రాఫిట్స్ లో బుక్ చేసిన ప్రాఫిట్స్ ఆర్ ప్రెసెంట్ రన్ అవుతున్న ప్రాఫిట్స్ ఆ రెండు చూడాలనుకుంటున్నారా, లేదు బుక్ చేసిన ప్రాఫిట్స్ చూడాలనుకుంటున్నారా, లేదు బుక్ చేయకుండా ప్రెసెంట్ రన్ అవుతున్న ప్రాఫిట్స్ చూడాలనుకుంటున్నారా, అండ్ తర్వాత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూడాలనుకుంటున్నారు. లాస్ట్ 1 year వరకు చూడాలనుకుంటే లాస్ట్ ఇయర్ ఆర్ మీరు ఎంత టైం నుంచి చూడాలనుకుంటున్నారా ఆ ఇయర్, ఆ మంత్, ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని ఆ డేట్ ని కూడా ఇక్కడ ఇంకొక డేట్ ని కూడా సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై చేస్తే ఆ పర్టికులర్ డేట్ కి సంబంధించిన ఎంటైర్ P&L మీకు కనిపిస్తుంది. అండ్ కింద ట్యాక్స్ అని ఉందా, నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఏదైనా ఒక పర్టికులర్ స్ట్రాటజీ మీరు ఫాలో అవుతున్నారు F&O లో, ఆ స్ట్రాటజీకి సంబంధించే మీకు డేటా కావాలి. అది ఎంతలా పర్ఫార్మ్ చేసింది, ఎంత రిటర్న్ ఇచ్చింది ఆ ఒక్క స్ట్రాటజీ, ఆర్ ఎంత లాస్ అయ్యాను, ఎంత చార్జెస్ కి వెళ్ళింది ఆ పర్టికులర్ స్ట్రాటజీలో, ఏదైనా ఎక్కువ చార్జెస్ అవుతున్నాయా, దాన్ని మీరు పర్టికులర్ గా అనాలిసిస్ చేయాలనుకుంటే అది ట్యాగ్ ద్వారా సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేశారనుకోండి, కేవలం దాని రిలేటెడ్ గా ఉంటున్న రిపోర్టే మీకు వస్తుంది. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది కదా పర్టికులర్ స్ట్రాటజీ పొటెన్షియల్ అనేది మీకు ఈ ట్యాగ్ ద్వారా అర్థమవుతుంది. అండ్ ఈవెన్ ఇక్కడ మీకు గిఫ్ట్ స్టాక్స్ అని కనిపిస్తుందా, అది క్లిక్ చేస్తే మీరు హోల్డ్ చేసిన స్టాక్స్ ఫ్యామిలీ మెంబర్స్, ఈవెన్ ఫ్రెండ్స్ కి మీరు ఏ అకేషన్ లో ఎవరికి గిఫ్ట్ గా స్టాక్స్ ఇవ్వాలనుకుంటున్నా ఈ ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసి గిఫ్ట్ చేయొచ్చు. అండ్ ఇది గుర్తుంచుకోండి, మీరు ఈ కైట్ యాప్ నుంచి, జిరోదా యాప్ నుంచి స్టాక్స్ ని లైక్ చూడండి, రిలయన్స్ టైప్ చేస్తున్నారు, రిలయన్స్ స్టాక్ వస్తుంది. అండ్ ఈవెన్ ETF ని లైక్ నిఫ్టీ ETF అని టైప్ చేస్తే మీకు ETF లు కూడా వస్తాయి. ఈవెన్ బాండ్స్ లో కూడా సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, SGB అని టైప్ చేస్తే ఇలా సోవరిన్ గోల్డ్ బాండ్స్ కూడా వస్తాయి. సో స్టాక్స్, ETF, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈవెన్ IPO వీటన్నిటిని మనం ఈ యాప్ నుంచి అప్లై చేయొచ్చు. కానీ ఏది బై చేయలేమంటే అది మ్యూచువల్ ఫండ్స్. జిరోదా కంటూ సపరేట్ గా కాయిన్ అని ఒక యాప్ ఉంది, అందులో మాత్రమే మనం మ్యూచువల్ ఫండ్స్ ని బై ఆర్ సెల్ చేయొచ్చు. ఐ హోప్ మీకు జిరోదా రిలేటెడ్ ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశానని. ఇప్పుడు 2023లో జిరోదా అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎలా ఓపెన్ చేయాలని, దానికి ఏ డాక్యుమెంట్స్ అడుగుతారు, ఆ డీటెయిల్స్ ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. అండ్ చెప్పే ముందు ఫ్రెండ్స్, మీరు అకౌంట్ ని ఓపెన్ చేయాలనుకుంటే, మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ జిరోదా అకౌంట్ ని ఓపెన్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన మన ఛానల్ రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. డైరెక్ట్ వెబ్సైట్స్ కి వెళ్లే బదులు మీకు మన ఛానల్ నుంచి వాల్యూ ఉందనుకుంటే త్రూ ఆ లింక్స్ ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, జిరోదా అకౌంట్ అనే కాదు, ఇక ఏ ఇతర ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ ని మీరు ఓపెన్ చేస్తున్నా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సార్ ఫస్ట్ మీరు కిందిస్తున్న మన ఛానల్ రిఫరల్ లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఈ పేజ్ లోకి వస్తారు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. OTP వస్తుంది, అదే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ని ఎంటర్ చేస్తూ నెక్స్ట్ మీ పాన్ కార్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీ ఆధార్ డీటెయిల్స్ ని లింక్ చేయడం కోసం డిజి లాకర్ కి కనెక్ట్ అవ్వండి. నెక్స్ట్ మన పేరెంట్స్ ఒక డీటెయిల్స్ ని ఎంటర్ చేస్తూ మన ఫైనాన్షియల్ స్టేటస్, మనం ఎంత ఎర్న్ చేస్తూ ఉంటాం యాన్యువల్ గా, మనకి ట్రేడింగ్ తెలుసా లేదన్న బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు, ఇక్కడ ఫిల్ చేయండి. అవి ఫిల్ చేస్తూ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఒకవేళ కేవలం ఈక్విటీ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అండ్ కరెన్సీ వాటిలోనే ట్రేడ్ చేయాలనుకుంటే మీరు ఇవి క్లిక్ చేయండి. ఈవెన్ ఇక్కడ కూడా కమోడిటీ కనిపిస్తుంది, కానీ మీరు గోల్డ్, సిల్వర్, నేచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ వాటిలో ట్రేడ్ చేయాలంటే మీకు MCX లో అకౌంట్ కావాలి. NSE లో ఉంటున్న కమోడిటీ సరిపోదు కాబట్టి మీరు కమోడిటీస్ లో కూడా యాక్టివ్ గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ కమోడిటీస్ ని క్లిక్ చేయండి. లేదు నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అవి నాకు చాలు అనుకుంటే ఇవన్నీ క్లిక్ చేస్తూ మీరు ఎందులో నుంచి పేమెంట్ చేస్తారు, బికాస్ అకౌంట్ ఓపెనింగ్ చార్జెస్ ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నవి. మీరు ఎందులో నుంచి పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ రిలేటెడ్ ఉన్న UPI ని కానీ నెట్ బ్యాంకింగ్ ని కానీ సెలెక్ట్ చేసి ఫర్దర్ గా పే చేశాక దాని డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ రిలేటెడ్ గా డిపాజిట్స్ కానీ విత్డ్రాల్ కానీ చేయాలనుకుంటే మీకు సంబంధించిన ఏ బ్యాంక్ అకౌంట్ ని జిరోదా అకౌంట్ కి లింక్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ IPV వెరిఫికేషన్ ఉంటుంది, ఇన్ పర్సన్ వెరిఫికేషన్. అందులో మీకు స్క్రీన్ పైన ఇలా ఒక నెంబర్ ని చూపిస్తారు. ఆ నెంబర్ ని మీరు పేపర్ పై ఎంటర్ చేసి మీ సిస్టమ్ లో మీ కెమెరాని యాక్సెస్ చేయడానికి
జీరోదా వాళ్ళకి పర్మిషన్ ఇస్తే అక్కడ ఉంటున్న నెంబర్ ని మీరు పేపర్ పై రాసుంటారా, అది మీరు రికార్డ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాన్సిల్డ్ చెక్, ఒకవేళ మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలనుకుంటే స్టార్టింగ్ లో అనుకున్నట్టు బ్యాంక్ స్టేట్మెంట్ ని ఇక్కడ ఎంటర్ చేస్తూ మీరు ఒక పేపర్ పై సిగ్నేచర్ చేసి అది ఒక ఫోటో కాపీ ఒక ఇమేజ్ లా తీసుకొని ఇక్కడ సిగ్నేచర్ దగ్గర కూడా అప్లోడ్ చేయాలి. అండ్ లాస్ట్ స్టెప్, ఈ మొత్తం అప్లికేషన్ రిలేటెడ్ గా ఒక డిజిటల్ సైన్ చేయాల్సి ఉంటుంది. దానికి ఈ సైన్ అని కనిపిస్తుందా, అది క్లిక్ చేసి కింద సైన్ ఇన్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తూ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తూ అండ్ ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, అది క్లిక్ చేస్తే మీరు ఈక్విటీ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా ఉంటున్న దానికి మీరు కంప్లీట్ గా అప్లై చేసినట్టు. ఒకవేళ మీరు కమోడిటీస్ కూడా అప్లై చేస్తే అక్కడ ఇంకొకసారి ఈ సైన్ ఇన్ చేయమంటారు, ఇంకొకసారి సేమ్ ప్రాసెస్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేస్తే ఫైనల్ గా మీ ఎంటైర్ జీరోదా అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. అండ్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ మీకు లాగిన్ డీటెయిల్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి, కేవలం జీరోదా యాప్ ఒక డెమోనే కాదు, అప్ స్టాక్, ఏంజల్ అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉన్న టాప్ అప్లికేషన్స్ ఒక డెమో వీడియోస్ మీకు మన డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. మీరు ఒకవేళ వేరొక యాప్స్ ఎలా ఉన్నాయో కూడా చూసి మీకు నచ్చిన అకౌంట్ తీసుకోవాలనుకుంటున్నా వాటి డెమోస్ ని కూడా మీరు గమనించవచ్చు. అండ్ అసలు వీటన్నిటిని కంపేర్ చేస్తూ ఏది బెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ వీటిలో ఎలాంటి ఛార్జెస్ ఉన్నాయని డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో కూడా మీకు మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో తప్పకుండా ఈ వీడియోస్ అన్నిటిని కూడా ఒకసారి గమనించండి. బికాస్ స్టాక్ మార్కెట్ లో ఉంటున్నారు, వీటన్నిటి గురించి మీకు క్లియర్ గా ఇప్పుడు తెలుసుకుని కంప్లీట్ నాలెడ్జ్ కారణంగా ఇప్పుడు మీకు ఒక డౌట్ అనేది మీరు ట్రేడ్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా రాదు. ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్ గానే ఎక్స్ప్లెయిన్ చేశానా, ఏదైనా మర్చిపోయిన అనిపించిందా, నేను మొత్తం బాగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటే ఇప్పటికీ లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా జీరోదా అకౌంట్ వాడుతూ ఉంటారు, జస్ట్ వాడుతూ ఉంటారు కానీ కంప్లీట్ నాలెడ్జ్ ఉండిండదేమో, వాళ్ళ నష్టపోకుండా ఉండడానికి ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసి, ఇంత లెంత్ ఉంది వదిలేస్తారేమో ఒకసారి చెప్పండి, ఇందులో కంటెంట్ ఉంది తప్పకుండా గమనించమని. మీకు యూస్ఫుల్ అయ్యే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.